మెటీరియల్లో ఇంకో క్వశ్చన్ ఉంది యాక్చువల్గా, లాస్ట్ ప్రాక్టికల్ ప్రాబ్లం. మీ దగ్గర క్వశ్చన్స్ లేవు కదా అవి? నిన్న చూపించిన క్వశ్చన్ కూడా అనుకుంటున్నా నాకు తెలిసి. ఓకే, మీరు వచ్చి చూపిస్తాలే అంటే ఒకసారి క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. సెవెన్ అయిపోయింది, 9th వన్ కూడా అయిపోయింది, 8th కూడా ఉంది. ఆల్మోస్ట్ సిమిలర్ టు మనం ఒకటి వెయిటెడ్ యావరేజ్ క్వశ్చన్ చేసాం కదా, సిమిలర్ ఉంటుంది. వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో క్లాస్లో చేసాం కదా లాంగ్ క్వశ్చన్, ఏది స్టోర్స్ లెడ్జర్ దగ్గర. సో సేమ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. అండ్ యాజ్ ఆఫ్ నో మనమైతే లేబర్కి వెళ్దాం. జనరల్గా మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం 3 బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ట్రేడింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఎక్కడైనా సరే మనగా బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ ఏంటి? ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, ప్రైమ్ కాస్ట్లో పార్ట్, దాన్ని మనం ఎలిమెంట్స్ అంటాం. సో ప్రైమ్ కాస్ట్ ఏమేమి తీసుకుంటాం? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో దాంట్లో ఒకటి ఆల్రెడీ అయిపోయింది, ఏంటి? మెటీరియల్ కాస్టింగ్ అయిపోయింది. డైరెక్ట్ మెటీరియల్ రిలేటెడ్గా మనమైతే ఈ 3-4 days 1 week చదువుకున్నాము, అది డైరెక్ట్ మెటీరియల్ రిలేటెడ్ చాప్టర్ అది. సో అయిపోయింది. దెన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆ రెండు కూడా మనం ఈ చాప్టర్లో చదువుకుంటాం. ఓకే, ఒక నిమిషం. ఓకే, లేబర్కి మనం ఏమేమి పే చేస్తాం యాక్చువల్గా మీకు ఏమైనా ఐడియా ఉందా? లాలో కూడా మీకు స్టార్ట్ అయ్యిండొచ్చు, మేబీ ఇండస్ట్రియల్ లాస్ ఏమైనా స్టార్ట్ అయ్యా? లేబర్ లాస్ ఏం స్టార్ట్ అవ్వలేదా? సో లేబర్ లాలో ఎంతవరకు అయింది మీకు? ప్యాకేజ్ యాక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు డీటెయిల్గా చెప్తారు యాక్చువల్గా. సో మినిమం వేజెస్ యాక్ట్ కావచ్చు, బోనస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చెప్తారు. గ్రాడ్యుటీ యాక్ట్, దాంట్లో డీటెయిల్గా వస్తాయి. బట్ మనకు అవన్నీ అవసరం లేదు. బట్ జనరల్గా మీరు ఎప్పుడైనా శాలరీ షీట్ కానీ పే షీట్ కానీ ఎప్పుడు చూసారా? పే స్లిప్ మీ అన్నయ్య వాళ్ళు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరిదైనా. సో జాబ్ చేసే వాళ్ళకి పే స్లిప్. సో పే స్లిప్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఏం కదా అని చెప్పి. ఓకే, సో అవన్నీ వదిలేయండి. జనరల్గా ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బేసిక్ వేజెస్ ఉంటాయి. ట్యాక్స్లో శాలరీస్ స్టార్ట్ అవ్వలేదా? ఓకే, బేసిక్ పే ఉంటుంది. బేసిక్ పేలో జనరల్ మనకేంటి? డైరెక్ట్ లేబర్ కాస్ట్ అవుతున్నాం కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మనం వేజెస్ పే చేస్తాము, శాలరీస్ పే చేయం. చెప్పాం కదా, నార్మల్గా శాలరీస్ అండ్ వేజెస్ ఉంటే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ లాగా ట్రీట్ చేయాలి. ఓన్లీ వేజెస్ అండ్ శాలరీ ఉంటే మాత్రమే మనం ట్రేడింగ్ అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ రిలేటెడ్ కాబట్టి. సో ఓన్లీ వేజెస్ రిలేటెడ్గా ఎవరైతే డైలీ వర్కర్స్ ఉంటారో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి మనం వేజెస్ పే చేస్తాము, అది మాత్రం లేబర్ కాస్ట్లో మనం చదువుకుంటాము. శాలరీస్ పే చేస్తే వాళ్ళేంటి? ఇండైరెక్ట్ లేబర్ వాళ్ళు యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ వింగ్లో కావచ్చు, ఆఫీస్ బిల్డింగ్లో వర్క్ చేసేవాళ్ళు, కార్పొరేట్ లెవెల్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి మనం శాలరీస్ పే చేస్తాం. వాళ్ళకి మనం వేజెస్ పే చేయం. వేజెస్ అనకూడదు యాక్చువల్గా, వాళ్ళకి శాలరీస్ అనాలి. సో శాలరీస్ మనం ఇక్కడ చదువుకోము, ఓన్లీ వేజెస్ కన్సిడర్ చేస్తాము. వేజెస్ ఎవరైతే మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి వేజెస్ అంటాము. సో దాని రిలేటెడ్ కాస్ట్ మాత్రం మనం ఇక్కడ లేబర్ కాస్ట్ చదువుకుంటాం జనరల్గా. అవి మాత్రం మనకి ఇక్కడ కవర్ అవుతాయి. బేసిక్ వేజెస్, దానికి పిఎఫ్, ఈఎస్ఐ. పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. విన్నారు? ఎట్లా విన్నారు? ఎక్కడ ఎవరు చెప్పారు?
ఫ్యాక్టరీ సర్కిల్ వచ్చిందా? ఈఎస్ఐ ఈఎస్ఐ అంటే ఈఎస్ఐ కాదు, అది కూడా పేరు అందుకే వచ్చిందిలే. ఈఎస్ఐ పేరు కూడా అందుకే వచ్చింది, ఎందుకంటే అక్కడ బిల్డింగ్ ఉంది కాబట్టి ఈఎస్ఐ బిల్డింగ్. సో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్చువల్గా. సో ఇన్సూరెన్స్ రిలేటెడ్ అనమాట. ఎవరికైనా ఎంప్లాయీస్కి ఏమైనా అయితే సో వీళ్ళేంటి, ఎంప్లాయర్ అనేటాడు గ్రూప్ ఇన్సూరెన్స్ పే చేస్తాడు కంపెనీ లెవెల్లో, అందరు ఎంప్లాయీస్ కవర్ అయ్యేటట్టుగా బల్క్. లైక్ ఇక్కడ మనకు స్టూడెంట్స్ ఉన్నారు, లేదంటే ఒక ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చర్ చేసినాము, అక్కడ ఒక 100 మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్స్. వాళ్ళ రిలేటెడ్గా గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము. వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయిందనుకో సో ఫ్యాక్టరీలో, వాళ్ళకి ఏంటి ఆ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అండ్ వాళ్ళని ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో జాయిన్ అయిపోతే వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. సో వాళ్ళకి హెవీ కాస్ట్ అయితే వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు పే చేయలేరు కదా, అలాంటి టైంలో ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అలా ఎంప్లాయర్ పే చేస్తాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయర్ వాళ్ళకి ఇచ్చే శాలరీ తక్కువ, దాంట్లో మళ్ళీ ఇన్సూరెన్స్ అవన్నీ అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మేబీ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ పే చేసే ఛాన్స్ ఉంది, కాబట్టి దానికి కూడా మనకు కాస్ట్ అవుతుంది. కంపెనీ రిలేటెడ్ మనకి శాలరీ పే చేసినాము, దానికి పైన ఏం చేసినాము, పిఎఫ్ కూడా ఇస్తున్నాను నేను, ప్రావిడెంట్ ఫండ్. అంటే పిఎఫ్ గురించి తెలుసు కదా, ఎంప్లాయర్ పిఎఫ్ ఉంటుంది, ఎంప్లాయీ పిఎఫ్ ఉంటుంది, బోత్ ఈఎస్ఐ అండ్ పిఎఫ్ రెండు కూడా అంతే. ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ బోత్ పోర్షన్స్ ఉంటాయి. పిఎఫ్ ఎట్లా అంటే ఈక్వల్ పోర్షన్స్ ఉంటాయి, ఈక్వల్. అంటే ప్రావిడెంట్ ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంది, ఒకవేళ నీకు జాబ్ పోయింది లేదా లాంగ్ టర్మ్లో నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత నీకు ఏమైనా ఫ్యామిలీ రన్ అవ్వడానికి కొంత మనీ అవసరం ఉండొచ్చు. దానికోసం ఏంటంటే ఎవ్రీ మంత్ కొంత పోర్షన్ ఫండ్లో యాడ్ చేసుకోమని చెప్పి నీకు గవర్నమెంట్ చెప్తుంది యాక్చువల్గా, ప్రావిడెంట్ ఫండ్. సరే సపోజ్ నువ్వు జాబ్ చేసినావు, మధ్యలో జాబ్ పోయింది, యాక్చువల్గా మానేసావు, చేయలేకపోతున్నావు, దెన్ నీకు ఆ పీరియడ్ ఆఫ్ 3 months 6 months నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఫండ్ల నుంచి విత్డ్రా చేసుకొని నువ్వు డే టు డే నీ ఫ్యామిలీని రన్ చేయొచ్చు అనే ఆబ్జెక్టివ్ తోటి నువ్వు పిఎఫ్ని క్రియేట్ చేసావు యాక్చువల్గా. అండ్ అది లాంగ్ టర్మ్ కూడా ఉండొచ్చు మేబీ. సో 20 years అయిన తర్వాత నువ్వు రిటైర్ అయిపోయావు, అప్పుడు నీకు కావాలి, నీ ఫ్యామిలీకి కావచ్చు, మీ పీరియడ్ ఆఫ్ మ్యారేజ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ ఫండ్ యూజ్ చేసుకొని వాళ్ళ నెసెసరీస్ మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. దాని రిలేటెడ్గా ఫండ్ క్రియేట్ చేస్తాము. అండ్ ఈఎస్ఐ ఏంటి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి. సో ఈ బోత్ కేసెస్ ఏంటంటే పిఎఫ్ ఏంటంటే 50% లైక్ నువ్వు కొంత పే చేస్తావు, నువ్వు ఎంతైతే పేమెంట్ చేస్తావో ఎంప్లాయర్ కూడా అంతే పే చేస్తాడు. ఐ మీన్ ఏంటి, ఫర్ సపోజ్ 10,000 నేను శాలరీ పే చేసినాను, 10,000 బేసిక్ పే చేసినాను, దాంట్లో ఏం చెప్తుంది 12% అనుకుందాం పిఎఫ్, 12% పిఎఫ్ డిడక్ట్ చేస్తున్నాము. ఏం చేయాలి, 10,000లో 12% ఎంత, 1,200 కదా, 1,200 ఏం చేయాలి, వారి దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇదేంటి ఎంప్లాయీ పిఎఫ్ ఏం చేయాలి, 10,000 మైనస్ 1,200, ఎందుకంటే మనకి శాలరీ మొత్తం పే చేయకూడదు, 10,000 మైనస్ 1,200 ఇవ్వాలి. సో 8,800 నెట్ మనకి పే చేయాలి. అండ్ ఈ 1,200 ఏం చేస్తావు, అది వాట్ శాలరీ, ఇప్పుడు ఏం చేస్తావు, అది పిఎఫ్ ఆర్గనైజేషన్కి పే చేస్తాం మనం, గవర్నమెంట్దే ఉంటుంది అది పిఎఫ్ ఆర్గనైజేషన్, దానికి పే చేస్తాము. సో దాంట్లో కూడా 2 types ఉంటాయి, ఒకటి గవర్నమెంట్ ఉంటుంది, ఒకటి ప్రైవేట్ ఉంటుంది. సో ఈపీఎఫ్ అట్లా. సో నువ్వు పిఎఫ్ ఫండ్కి పే చేసినావు 1,200, అట్ ద సేమ్ టైం అంతే అమౌంట్ ఈక్వల్గా నువ్వు కాంట్రిబ్యూట్ చేయాలి. వాడు ఎంతైతే 1,200 పే చేసినాడు అంతే 1,200 నీ తరఫున నీ పక్కల నుంచి నువ్వు పే చేయాలి. ఎంప్లాయర్ అనేటాడు మనకి చాప్టర్ అంతా కావచ్చు, మెటీరియల్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఏదైనా సరే ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటాడో వాడి పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం కదా. సో ఎంప్లాయర్కి ఏమీ కాస్ట్ అంటే వాడికి నేను 10,000 బేసిక్ వేజెస్ పే చేసినాను, మంత్లీ 12,000 బేసిక్ పే చేసినాను. దాని తర్వాత ఏంటి, ఈ పిఎఫ్ అమౌంట్ వాడి దగ్గర నుంచి కట్ చేసుకొని 8,800 వానికి పే చేసినావు. అండ్ ఇంకో 1,200 ఎక్స్ట్రాగా నువ్వు మళ్ళీ పిఎఫ్ ఆఫీస్ పే చేసినావు. ఎంత పిఎఫ్ ఆఫీస్కి ఎంత, 1,200 ఎంప్లాయీ పోర్షన్, 1,200 నీ పోర్షన్, 2,000 నువ్వు ఎంటైర్ 2,000 ఏం చేయాలి, పిఎఫ్కి పే చేయాలి. అందులో 22,400లో 1,200 వాడి నుంచి కట్ చేసుకుంటున్నావు, 1,200 నువ్వు నీ పాకెట్ నుంచి పే చేసినావు. అర్థమవుతుందా? సో 2,400 పే చేసినావు టువర్డ్స్ పిఎఫ్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ. దాంట్లో 50%, 1,200 ఏమో ఎంప్లాయీ దగ్గర నుంచి కట్ చేసుకొని నువ్వు పిఎఫ్ ఆఫీస్ పే చేసినావు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ నువ్వు కూడా ఇంకో 1,200 ఎక్స్ట్రాగా నువ్వు పిఎఫ్ ఆఫీస్ పే చేసినావు. ఎవరి కోసము, ఆ పర్టికులర్ ఎంప్లాయీ కోసం. రేపు పొద్దున వాడికి అవసరం ఉండి పిఎఫ్ విత్డ్రా చేసుకుంటే వాడి అకౌంట్లో ఎంత ఉంటాయి, 2,400 ఉంటాయి ఆయనకి.
అంటే వాడి డబ్బులు 1200, నా మనీ కూడా 1200 ఉంటాయి. వాడు 2400 కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో యాక్ట్ అట్లా చెప్తుంది. అర్థమైందా పిఎఫ్ అంటే? అర్థమైందా? సో జనరల్గా 12% ఉంటుంది. 12% వన్ బేసిక్ పేలో. అండ్ మినిమం లిమిటేషన్స్ ఉంటాయి. ఎంత ఉంటే పక్కా పిఎఫ్ కట్ చేయాల్సిందే. 14,000 బిలో శాలరీ, మంత్లీ 14,000 కంటే తక్కువ ఉంటే పక్కా అది మ్యాండేటరీ అన్నట్టు, పిఎఫ్ విత్డ్రా చేయాల్సిందే. అది ఎంప్లాయ్ పైన ఆబ్లిగేషన్, యాక్చువల్గా స్టాట్యుటరీ ఆబ్లిగేషన్. పే చేయకపోతే, కట్ చేయకపోతే సో వాడు నాన్ కంప్లైంట్ అయినట్టు, వాడికి పెనాల్టీస్ పడతాయి యాక్చువల్గా. అవన్నీ మీరు ఇంకా నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, మీరు లాలో తెలుసుకుంటారు జనరల్గా, బట్ చెప్తున్నా. సో ఇక్కడ ఏంటి పిఎఫ్ ఏంటంటే 2 years నీకు ఫ్యూచర్లో ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్పి సో కట్ చేయమని చెప్తున్నా కదా, వాటి దగ్గర నుంచి ఎంతైతే కట్ చేసినావో అంతే ఈక్వల్ అమౌంట్ నువ్వు కూడా నీ పాకెట్ నుంచి పే చేసిన తర్వాత నువ్వు పిఎఫ్ ఆఫీస్కి పే చేయాలి. ఎవరు పే చేస్తాడు? ఈ 2400 ఎవరు పే చేస్తాడు? ఎంప్లాయర్ పే చేస్తాడు. 1200 శాలరీ నుంచి కట్ చేసుకొని ఇస్తాడు. నా దగ్గర నుంచి 1200 ఎక్స్ట్రా తీసుకొని నేను పిఎఫ్కి ఇస్తాను. 2400 నేను పే చేస్తాను పిఎఫ్ ఆఫీస్కి. అండ్ వాడికి ఎంత పే ఇస్తాను? ఎంప్లాయీకి ఎంత పే చేస్తాను? 8,800 పే చేయాలి. అవుట్ ఆఫ్ 10,000 1200 పిఎఫ్ డిడక్ట్ చేసుకున్న తర్వాత 8,800 వాడికి పే చేయాలి ఎంప్లాయీకి. అండ్ 2,400 పిఎఫ్ ఆఫీస్కి పే చేయాలి. ఓకేనా? దెన్ ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ రిలేటెడ్గా జనరల్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు కొంచెం 5.5 5.25 ఉంటుంది పర్సెంటేజ్. నేను చదువుకున్నప్పుడైతే 4% ఉంది, కొంచెం ఎగ్జాక్ట్ తెలీదు, బట్ 4% ఉండే అప్పట్లో. 4%లో 75%, 3.25% ఏమో ఎంప్లాయీ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. 0.75% ఏమో నీ పాకెట్ నుంచి నువ్వు పే చేయాలి. ఎవడు? ఎంప్లాయర్ 0.75%. 3.25 ఎవరు చేయాలి? ఎంప్లాయీ నుంచి శాలరీ కట్ చేసుకోవాలి. నెట్ కాదు, బేసిక్ 10,000 మీద 3.25% కొంత కట్ చేసుకోవాలి. ఇది ఇన్సూరెన్స్ రిలేటెడ్గా. అర్థమైందా? ఇప్పుడు సంథింగ్ అరౌండ్ 5 చేంజ్ ఉంది, పెరుగుతుంది యాక్చువల్గా. సో ఇన్ఫ్లేషన్ అవుతుంది కాబట్టి పెంచుతున్నాడు. సో అరౌండ్ 5 చేంజ్ ఉన్నట్టు, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. బట్ మేము చదువుకున్నప్పుడు అయితే 4% ఉండే. 3.25% ఏమో ఎంప్లాయీ, ఇది 0.75% ఏమో ఎంప్లాయర్ పే చేయాలి. ఓకేనా? ఇలాగా. సో బేసిక్ పేకి అలాంగ్ విత్ బేసిక్ పే మేము ఏంటి పిఎఫ్ ఈఎస్ఐ కూడా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏమైనా ఇన్సెంటివ్స్ ఉండొచ్చు. ఇన్సెంటివ్స్ అంటే ఫర్ సపోజ్ పండగలకి, దీపావళికి బోనస్ ఇస్తాడు, 1 month బోనస్ ఇస్తాడు. జనరల్గా కొన్ని ఎన్నిటీస్ ఇస్తారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో కావచ్చు మోస్ట్ ఆఫ్ ద టైంలో ఏంటంటే దీపావళి బాగా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాడు. అండ్ లక్ష్మీదేవత కోసం చేస్తాం కాబట్టి సో ప్రొడక్షన్ బాగుంటాయి, కానీ బిజినెస్ వారని అయితే సో వాళ్ళకి ఏంటంటే దివాళీ బోనస్ ఇస్తారు. మీరు ఇస్తారా? సరే, సో ఇస్తారు జనరల్గా. ఈవెన్ మా ఆఫీస్లో కూడా ఇస్తారు యాక్చువల్గా. ఎవరైనా అంతే, దివాళీ టైంలో ఆ టైంలో బోనస్లు ఇస్తారు పండగకి. కొంతమంది 1 month శాలరీ ఇస్తారు. కొంతమంది ఎంప్లాయీస్ బాగా పర్ఫార్మ్ చేస్తే కార్లు అట్లాంటివి ఇస్తారు. మనకి ఇవ్వలే, అవి కార్పొరేట్లో పెద్ద ఎన్నిటీస్కి ఇస్తారు. అండ్ కొంతమంది లిస్టెడ్ కంపెనీస్ అయితే షేర్స్ ఇస్తుండొచ్చు. అలాగా డిఫరెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. కార్ కూడా ఇన్సెంటివ్, ఇక్కడ కార్ కూడా ఇన్సెంటివే. ఎంప్లాయర్ ఇస్తున్నాడు, వాడు బాగా పర్ఫార్మ్ చేస్తానని చెప్పి ఎంప్లాయర్ ఇస్తాడు. ఏమైందిరా? సో అట్లా మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. మీరు శాలరీ చాప్టర్ కూడా ఇంకా డీటెయిల్ చదువుతారు యాక్చువల్గా. ఈవెన్ మీకు ఓన్ లైక్ రెంటెడ్ హౌస్ రెంట్ వాళ్ళకి పే ఇస్తుండొచ్చు. కార్ లీజ్ తీసుకొని మీకు ఇస్తుండొచ్చు. దాని రిలేటెడ్గా రెంటల్ కావచ్చు, ఈఎంఐ కావచ్చు, కంపెనీ పే చేస్తుంది. సో పెట్రోల్ ఒకటి మనం పెట్రోల్ మనం యూజ్ చేసుకోవాలి, మిగతా అంతా వాళ్ళే పే చేస్తాడు. కార్ వాడు ఇస్తాడు యాక్చువల్గా, కార్ రెంటల్ వాడు పే చేస్తాడు, ఎంప్లాయర్ పే చేసుకుంటాడు. సో హౌస్ ఇస్తాడు, హౌస్ రెంట్ వాడు పే చేస్తాడు, నువ్వు వాడుకోవచ్చు. అట్లా మల్టిపుల్ ఇన్సెంటివ్స్ ఇస్తాడు. నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వాడుకోవచ్చు. ఎప్పుడు నువ్వు బాగా పని చేస్తాను. ఓకే, సో అలాగే ఇన్సెంటివ్స్ ఇస్తాడు. అండ్ ఓవర్ టైం ఉంటుంది. ఓవర్ టైం అంటే ఏంది?
నార్మల్ వర్కింగ్ అవర్స్ కంటే నువ్వు ఎక్కువ వర్క్ చేస్తే ఓవర్ టైం వర్క్ చేసినాడు కాబట్టి దాని రిలేటెడ్గా పే ఎక్కువ ఉంటుంది. సో నీ నార్మల్ షిఫ్ట్ 10 to 6 ఉంది అనుకున్నాం, 8 hours, 10 to 6. నువ్వు ప్రొడక్షన్ స్పెషల్ ఆర్డర్ వచ్చింది, స్పెషల్ ఆర్డర్ వచ్చినందుకు దాన్ని హానర్ చేయడానికి ఎంప్లాయీస్ లేరు, సో నువ్వు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. నువ్వు వర్క్ చేస్తేనే నువ్వు ఆఫర్ని యాక్సెప్ట్ చేయగలుగుతావు ఎంప్లాయర్ని. నేను సో నాకు ఒక ఆఫర్ వచ్చింది, విత్ ఇన్ టైం 3 daysలో అయిపోవాలి. బట్ నార్మల్గా ఒక ఎంప్లాయ్, నాకు ఒకటే ఎంప్లాయ్ ఉన్నాడు, 3 days 24 hours వర్క్ చేస్తే అది అయిపోదు. దానికి మినిమం 30 hours వర్క్ చేయాలి. ఒక ఎంప్లాయీ 30 hours వర్క్ చేస్తే నేను ఆ ఆఫర్ని నేను యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ నేను వాడికి ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేయొచ్చు 30 hours వర్క్ చేస్తే. బట్ నా దగ్గర ఉన్నది ఒకటే ఒక ఎంప్లాయీ, వాడు మాక్సిమం 8 hours చొప్పున 3 daysకి 24 hours వర్క్ చేయగలుగుతాడు. అండ్ నేను 4th day 3 days అయిపోగానే 4th day డెలివరీ చేయాలి. సో వాడు నార్మల్ షిఫ్ట్లో వర్క్ చేస్తే నేను ఆ ప్రోడక్ట్ నేను డెలివరీ చేయలేను. ఏం చేయాలి? సో ఓవర్ టైం చేయమని చెప్పి నేను అడగవచ్చు ఫర్ ద స్పెషల్ ఆర్డర్. దాని రిలేటెడ్గా వాడు ఏం చేస్తాడు? వాడు నార్మల్ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయాలంటే వాడు కొంచెం ఎక్కువ పే చేస్తాను కదా ఉండేది. వాడికి ఏం అవసరం? వాడు నేను ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే నాకు బెనిఫిట్, ఎంప్లాయీ కాదు కదా, వాడికి ఏం బెనిఫిట్ ఉండదు కదా. వాడికి బెనిఫిట్ ఉంటే వాడు చేస్తాడు, వాడు బెనిఫిట్ అయిపోతే వాడు ఏం చేస్తాడు? కాబట్టి వాడు ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఓవర్ టైం ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే గంటకి 100 రూపాయలు పే చేసే దగ్గర నేను ఓవర్ టైం పని చేసినప్పుడు నాకు అంతకంటే ఎక్కువ ఇస్తేనే నేను ఎక్కువ పని చేస్తాను, లేకపోతే నేను చేయను. వాడు కూడా పిల్లలు ఉంటారు కదా, వాడి ఇంటికి వెళ్ళాలి కదా. సో వాడెందుకు వర్క్ చేస్తే ఎక్స్ట్రా? వాడికి ఎక్కువ పే చేస్తే ఉంటాడు, లేదంటే ఉండడు ఆబ్వియస్లీ. ఎందుకంటే సో ఓవర్ టైం ప్రీమియం వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. కాబట్టి మనం ఏంటి, బియాండ్ నార్మల్ వర్కింగ్ అవర్స్ వర్క్ చేస్తే ఓవర్ టైం ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. సో 1.5 times కావచ్చు, 2 times కావచ్చు, వాడికి క్వశ్చన్ ఇస్తాడు ఒకటి మనం. సో ఓవర్ టైం తీసుకోవాలి. సో నేను పర్ అవర్ నార్మల్గా 100 రూపాయలు పే చేసిన, బట్ ఇక్కడ ఓవర్ టైం 2 times అని అనుకో, నేను 1 hour ఆఫ్ ఓటీకి ఏం చేయాలి? 2 times of 100 నార్మల్ వర్కింగ్ అవర్స్కి ఎంత పే చేసినా దానికి డబల్ ఇవ్వాలి. అంటే గంటకి 200 ఇస్తే కానీ వాడు ఎక్స్ట్రా పని చేయడు. సో నార్మల్ గంటకి 100 ఇచ్చే దగ్గర నేను గంటకి 200 ఇస్తున్నాను. సో దట్ వాడు ఎక్కువ వర్క్ చేస్తాడు, ఎక్కువసేపు ఉంటాడు అలాగా. లేదా 1.5 కావచ్చు, వాడు క్వశ్చన్ ఏది ఇస్తే అది. నార్మల్గా గంటకి 100 ఇస్తే వాడు ఉండడు, కాబట్టి అంతకంటే ఎక్కువ ఇస్తే అంటే వాడు అవుట్ సైడ్ నార్మల్ వర్కింగ్ అవర్స్ ఎక్స్ట్రా టైం చేయమంటే చేస్తాడు. సో అలాగా ఇవి మేజర్గా కాంపోనెంట్స్ యాక్చువల్గా. ఓకే, దెన్ ఒకసారి wages and salary, allowances and incentives or allowances ఏమన్నా, అండ్ పేమెంట్ ఫర్ ఓవర్ టైం ప్రీమియం పే చేయాల్సి వచ్చు, అండ్ పిఎఫ్ ఈఎస్ఐ కావచ్చు, వెల్ఫేర్ ఫండ్స్, ఇవన్నీ మనకు సో ఎంప్లాయీస్ పే చేసే కాస్ట్ ఇవి. అండ్ ఇంకేమైనా అదర్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే లీవ్ విత్ పే కావచ్చు, లీవ్ ట్రావెల్ కన్సెషన్ కావచ్చు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటే జనరల్గా ఎస్బీఐ కావచ్చు, ఆర్ ఇట్లాంటి పబ్లిక్ సెక్టర్ పిఎస్యూలలో కావచ్చు, అండ్ గవర్నమెంట్ కంపెనీలో కావచ్చు. ఎట్లానంటే రొటేషన్ కావాలి. ఫర్ సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, హై లెవెల్ ఎంప్లాయీ, వాడు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు, వాడికి అన్ని తెలుసు, వాడికి పవర్ ఉంది, వాడు సైన్ చేయడానికి కావచ్చు అన్నిటికీ. అండ్ వాడి దగ్గర అల్టిమేట్ పవర్ ఉన్నప్పుడు ఏంటంటే వాడు పవర్ మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి వాడిని మనం గవర్నమెంట్ ఆఫీస్లో మనం వెళ్ళిపోమని చెప్పడానికి లేదు, లేదా అంటే మనం చెక్ చేసుకోవడానికి వాడు ప్రాపర్గా వర్క్ చేస్తున్నాడా లేదా, ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నాడా, లేదంటే డబ్బులు ఏమైనా తీసుకుంటున్నాడా, ఇవన్నీ మనం తెలియాలంటే అంటే వాడు ప్రాపర్గా చెక్ చేయకుండా సైన్ చేస్తున్నాడా. సో వాడిని సూపర్వైజ్ చేయాలనుకుంటాం, మనం చెక్ చేయాలనుకుంటున్నాం, మనకి డౌట్ వచ్చింది, లేదా నార్మల్గా చెక్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి మనం వాడిని అడగలేము, సో నేను చెక్ చేస్తాను నువ్వు 2 రోజులు ఆగు అని చెప్పడానికి లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా వాడిని లీవ్ ట్రావెల్ కన్సెషన్ బేస్ పైన వాడిని బయటికి పంపిస్తాం. యాక్చువల్గా ఏది అవుట్ స్టేషన్ కావచ్చు, వైజాగ్ వెళ్ళిపోవాలి అంటే గోవాకి వెళ్ళిపో 2 days 3 days అని చెప్పి కంపెనీ పే చేస్తుంది. కంపెనీ డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తుందని. వాడు ఆ వెకేషన్కి వెళ్ళొచ్చేలోపు మనం మళ్ళీ వాడు ఏదైతే వర్క్ చేస్తున్నాడో వాడిని చెక్ చేసే ఛాన్స్ ఉంది. అంటే వాడు వేరే వాడి ప్లేస్లో తీసుకుంటాము, లైక్ వేరే ఎంప్లాయీని వాడు వర్క్ చేస్తాడు అండ్ బట్ చెక్ చేస్తాడు యాక్చువల్గా ప్రాపర్గా వాడి వర్క్ బాగుందా లేదా అని చెప్పి. రొటేషన్ యాక్చువల్గా వాడు చేసే వర్క్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి లీవ్ ట్రావెల్ కన్సెషన్ పే చేస్తారు జనరల్గా. అర్థమైందా కాన్సెప్ట్? లీవ్ ట్రావెల్ కన్సెషన్. సో అది మేబీ
విత్ ఇన్ ఇండియా కావచ్చు, అవుట్ సైడ్ ఇండియా కావచ్చు. నా ఫ్రెండ్ నాకు ఇంకా గుర్తుంది, నేను ఆర్టికల్స్ చేసేటప్పుడు నేను ఒక పిఎస్యూకి వర్క్ చేశాను యాక్చువల్గా. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ అది. దానికి నాకు తెలిసిన అతనే, అంటే అకౌంటింగ్ ఎంప్లాయీ. నేను అది కన్సల్టెంట్కి వెళ్ళాను బుక్స్ ప్రిపేర్ చేయడానికి. అక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తనని ఏం చేశారు, పోర్ట్ బ్లేయర్కి ఎల్టీసీ పైన పంపించారు. పోర్ట్ బ్లేయర్ తెలుసుగా, పోర్ట్ బ్లేయర్ ఉందో అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఉన్నాయి కదా, అది ఇండియాలోకి వస్తుంది యాక్చువల్గా. బట్ అది మన ఇండియా మ్యాప్లో ఉండదు, కింద ఎక్కడ ఉంటుంది, ఐలాండ్స్. సో పోర్ట్ బ్లేయర్కి ఎల్టీసీ పైన పంపించారు. 1 వీక్ 10 డేస్ అలా పంపిస్తారు. సో ఒక డౌట్ ఉంటే ఆ టైంలో చెక్ చేయొచ్చు, లేదా అసలు డౌట్ ఉన్నా లేకపోయినా కూడా ఏంటంటే ఎంప్లాయీస్కి కొంత బెనిఫిట్ లాగా, వాళ్ళకి ఏంటంటే మోటివేషన్లో ఉండడానికి వెకేషన్ పంపిస్తారు యాక్చువల్గా. దాన్ని మనం లీవ్ ట్రావెల్ కన్సెషన్. సో ట్రావెల్ రిలేటెడ్ కాస్ట్ అంటే మనం పే చేస్తాం, కంపెనీ పే చేస్తుంది, ఎంటిటీ పే చేస్తుంది, ఎంప్లాయర్ వాడు పే చేసి వాళ్ళకి వెకేషన్ పంపిస్తారు అనమాట. గవర్నమెంట్ సెక్టర్ లేదు అట్లానేం కాదు, ఎనీ కంపెనీ. బట్ చాలా ప్రైవేట్ కంపెనీస్ మోస్ట్లీ ఇవ్వవు. గవర్నమెంట్ కంపెనీలు ఏంటంటే ఈ రూల్ ఉంది, నేను చూసినవి గవర్నమెంట్ కంపెనీలో ఉన్నాయి. ప్రైవేట్లో ఎవరైనా కాదు, ప్రైవేట్లో కూడా పంపిస్తారు, అట్లేం లేదు. అండ్ మా ఆఫీస్ కూడా యాక్చువల్గా వెళ్తాం వెకేషన్కి. ఈవెన్ రూపా ఉంది కదా, రూపా మ్యామ్, ఆమె కూడా యాక్చువల్గా లాస్ట్ టైం గోకర్ణ వెళ్ళారు కూడా. సో ఏంటి, అది కంపెనీ బేర్ కూడా యాక్చువల్ కాస్ట్ అది 1 డే ఉంటుంది యాక్చువల్గా. కొంతమంది పర్టికులర్ ఎంప్లాయీస్కి విత్ ఇన్ బ్లాక్ ఆఫ్ 3 ఇయర్స్లో పక్క 1 టైం ఏదో ఉంటుంది యాక్చువల్గా. 3 ఇయర్స్కి ఒకసారి పక్క ఎల్డీసీ పంపించాలని కొన్ని రూల్స్ ఉంటాయి. అది కంపెనీ డిపెండెంట్, అది కంపెనీ డిపెండెంట్. అది వాళ్ళ రూల్స్ ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటే అట్లా, అది మ్యాండేటరీ ఏం కాదు, మ్యాండేటరీ ఏం లేదు ఎల్టీసీ అనేది. సో అకార్డింగ్లీ వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఎల్టీసీ అనే కాన్సెప్ట్ ఏంటంటే, సో వెకేషన్ పైన పంపిస్తారు ఎంప్లాయీస్కి విత్ ఫుల్ కాస్ట్. ఎంత ఎవరు పే చేస్తారు, కంపెనీ పే చేస్తుంది. మోస్ట్లీ సమ్ టైమ్స్ ఏంటంటే ఫ్యామిలీ అంటే ఒక వాళ్ళ వైఫ్ని కావచ్చు, 2 పిల్లల్ని కూడా పంపించే ఛాన్స్ ఉంది లీవ్ ట్రావెల్ కన్సెషన్ పైన. ఒక ఎంప్లాయీ కాదు, ఒక ఎంప్లాయీ ఒకటి ఏం చేస్తాడు, వాడి వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాడు ఒకటి పోలేరు కదా. సో అలాంగ్ విత్ వైఫ్ అండ్ 2 పిల్లలు కూడా తీసుకెళ్ళే ఛాన్స్ ఉంది. వాళ్ళ రిలేటెడ్ కాస్ట్లు కూడా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా కంపెనీ పే చేసే ఛాన్స్ ఉంది. సో అదే డిపెండెంట్ ఆన్ ఎంటిటీ టు ఎంటిటీ, వాళ్ళకి ఆ రూల్ ఉంటే అలా పంపిస్తారు, లేకపోతే లేదు. అలాగా మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ అలవెన్సెస్ ఆర్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇది కైండ్ ఆఫ్ బెనిఫిట్. ఇట్లా బెనిఫిట్స్ ఏంటంటే అవన్నీ మన కంపెనీకి కాస్ట్. సో ఇవన్నీ మనకు శాలరీ కాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా. మనకి ఇక్కడ ఈ చాప్టర్లో ఇక్కడ ఒక క్వశ్చన్లో అడిగాడు యాక్చువల్గా, ఎల్టీసీ ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నాడు. బట్ మీకు బేసిక్ ఐడియా ఉండాలి కాబట్టి ఆబ్వియస్లీ మీరు ట్యాక్స్లో తెలుసుకుంటారు, ఎల్టీసీ అనే కాన్సెప్ట్ ఉంటుంది డీటెయిల్గా, బేసిక్ ఐడియా. ఓకే, దాని తర్వాత డైరెక్టే ఎవరికి పే చేసినావు, అది ఇంపార్టెంట్. ఎవరికి పే చేసినావు అనేది. డైరెక్ట్ లేబర్కి పే చేసే డైరెక్ట్ కాస్ట్. ఇండైరెక్ట్ లేబర్కి పనిచేసే అంటే వాళ్ళు ప్రొడక్షన్లో కాకుండా అడ్మిన్ బ్లాక్లో కావచ్చు, లేదా కార్పొరేట్ ఆఫీస్లో కావచ్చు, ఫినాన్స్ టీమ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి పే చేస్తే అది మళ్ళీ ఇండైరెక్ట్ అవుతుంది. ఈ లేబర్ కాస్ట్లో మనం కవర్ కావాలంటే వాళ్ళు ఎస్పెషల్లీ డైరెక్ట్ లేబర్ అయి ఉండాలి. వాళ్ళ రిలేటెడ్గా పిఎఫ్ పే చేస్తే దాన్ని మనం ఈ లేబర్ కాస్ట్లో కన్సిడర్ చేయాలి. ఓకే, మోస్ట్లీ వాడు క్వశ్చన్లో ఇచ్చాడంటే అది డైరెక్ట్ లేబర్ అని అజ్యూమ్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ లేబర్ రిలేటెడ్గా మనం కాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి, ఈ చాప్టర్లో ఓన్లీ డైరెక్ట్ లేబర్ రిలేటెడ్గా కాస్టింగ్ ఇస్తాడు కాబట్టి, సో మోస్ట్లీ డైరెక్ట్ లేబర్కి అనుకోవాలి. స్పెసిఫిక్ వర్డ్ ఇండైరెక్ట్ లేబర్ అంటే మాత్రం అది కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఏదైనా అంతే ఇప్పటికి థాట్ రాకూడదు యాక్చువల్గా. బట్ ఐడియాకి ఏంటంటే బట్ అజ్యూమిటివ్ వర్డ్ ఏంటంటే డైరెక్ట్ లేబర్ రిలేటెడ్ కాస్ట్ మాత్రం ఇస్తాడు, అవి మనం కన్సిడర్ చేయాలి. దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటే అట్లా చేయాలి. సో ఫర్ సపోజ్ బేసిక్ వేజెస్ అండ్ సాలరీస్ అని ఇచ్చాడు, వేజెస్ అండ్ సాలరీస్ కన్సిడర్ చేస్తావు. దాని తర్వాత పిఎఫ్ ఈఎస్ఐ ఇచ్చాడు, సో డైరెక్ట్ లేబర్కి అనుకోవాలి అండ్ యాడ్ చేయాలి. ఓకే, దెన్ బెనిఫిట్స్ ఏమైనా కానీ లేదంటే ఓవర్ టైం ఇస్తే ఓవర్ టైం యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఏవైనా కాస్ట్ ఇస్తే అవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్లో ఏమైనా ఇండైరెక్ట్ లేబర్ అని ఇస్తే తప్ప ఇవ్వడు యాక్చువల్గా, ఇవ్వడు. ఒకవేళ ఇస్తే కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే అది లేబర్ కాస్ట్లో రాదు, అది ఓవర్ హెడ్లో వస్తుంది. ఇండైరెక్ట్ లేబర్ రిలేటెడ్ ఏమైనా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఏమవుతుంది, ఓవర్ హెడ్ కాస్టింగ్ అవుతుంది. ఈవెన్ మెటీరియల్ అయినా అంతే, ఇండైరెక్ట్ మెటీరియల్ అయితే ఎక్కడ వస్తుంది, అది ఓవర్ హెడ్ వస్తుంది. అది
అది మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుకుంటాం యాక్చువల్గా. నెక్స్ట్ చాప్టర్లో ఇండైరెక్ట్ మెటీరియల్ కావచ్చు, ఇండైరెక్ట్ లేబర్ కావచ్చు, ఎనీథింగ్ ఇండైరెక్ట్ అయితే అదేం చేస్తుంది, ఓవర్ హెడ్ అవుతుంది. ఓవర్ హెడ్ కాస్టింగ్లో మనం డీటెయిల్గా చదువుకుంటాం. ఓన్లీ డైరెక్ట్ లేబర్ మాత్రమే ఈ చాప్టర్లో కవర్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఐడియల్ టైం. ఐడియల్ టైం అంటే ఏంటి? ఐడియల్ టైం అంటే ఏంటి? సో ఆ టైంలో మనకి ఎలాంటి ప్రొడక్షన్ జరగదు. ఓకే, సో ఒక ఎంప్లాయీ వచ్చాడు, వర్క్ చేస్తున్నాడు, వాడు 8 అవర్స్ షిఫ్ట్ అంటే 8 అవర్స్ కంప్లీట్గా అసలు తలదిప్పుకోకుండా తినకుండా పని చేయలేడు కదా. కంప్లీట్గా ప్రొడక్షన్ రిలేటెడ్ అయితే అంటే ప్రొడక్టివ్ అవర్స్ అయితే ఉండవు కదా, కొంతవరకు ఐడియల్ టైం ఉండే ఛాన్స్ ఉంది కదా. ఫర్ సపోజ్ లంచ్ టైం కావచ్చు, లంచ్ టైంలో అయితే వాడు ప్రొడక్షన్ చేయడు కదా, ప్రొడక్షన్ చేస్తూనే తినడు కదా వాడు. లంచ్ టైం కావచ్చు, బ్రేక్ టైం కావచ్చు, హాఫ్ అన్ అవర్ బ్రేక్స్ అని అట్లా ఉంటాయి కదా, లేదా టీ బ్రేక్ కావచ్చు, వాట్ ఎవర్ వాడు ఏవైతే ఉంటాయో అవి. సో ఈ బ్రేక్స్ అన్నింటిలో వాడు వర్క్ చేయలేడు యాక్చువల్గా. అవన్నీ ఏంటి? నాన్ ప్రొడక్టివ్, ఐడియల్ టైం. అది ప్రొడక్టివ్ కాదు, బట్ అవి ఏం చేయాలి? అవి కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఒక ఎంప్లాయీకి అవన్నీ లేకుండా వాడు వర్క్ చేయలేడు కదా, తినకుండా వాడు పని చేయలేడు కదా, 8 అవర్స్ 10 అవర్స్ వాడు పని చేయలేడు కదా. సో నార్మల్ వర్కింగ్ అవర్స్లో ఇవన్నీ తప్పదు. సో ఏం చేయాలంటే ప్రొడక్టివ్ అవర్స్ కన్సిడర్ చేసేటప్పుడు ఇలాంటి ఐడియల్ టైంని మనం ఇగ్నోర్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి. నిద్ర వస్తుందా? నిద్ర వస్తున్నారా? నిద్ర వస్తుందా? బ్రేక్ కావాలా? టీ బ్రేక్ ఏమైనా? ఓకే, సో లంచ్ టైం కావచ్చు, టీ బ్రేక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇవేంటి మనం ఏంటంటే అవి ఇవ్వాల్సి వస్తుంది పక్క. దానివల్ల ఏంటంటే కంపెనీకి ప్రొడక్షన్ జరగదు, ప్రొడక్షన్ స్టాపేజ్ ఉంటుంది కొంత టైం వరకు ఆబ్వియస్లీ. సో వాడు ఏవైతే మిషన్ పైన వర్క్ చేస్తాడో ఆ టైంలో మాత్రమే ప్రొడక్షన్ జరుగుతుంది. సో వాడు బ్రేక్ వెళ్ళినంటే ఆ టైంలో ప్రొడక్షన్ ఆగిపోతుంది కదా. సో ప్రొడక్టివ్ అవర్స్ కన్సిడర్ చేసేటప్పుడు ఏంటంటే టోటల్ అవర్స్ వాడు ఎంతైతే షిఫ్ట్లో 8 అవర్స్ పర్ డే కదా అనుకుందాం, 8 అవర్స్ పర్ డే షిఫ్ట్ అనుకుందాం, 8 అవర్స్ వర్క్ చేస్తాడు, అది టోటల్ అవర్స్. దాంట్లో నుంచి నాన్ ప్రొడక్టివ్ ఇలాంటివి నార్మల్ ఐడియల్ టైం అవి ఏం చేయాలి? తీసేయాలి. సో 8 అవర్స్ మైనస్ ఒక పర్ డే ఒక 40 మినిట్స్ మేబీ మనం ఐడియల్ టైం ఉండొచ్చు. లంచ్ టైం హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్ చాయ్ అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. సో ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో దట్ ఏంటంటే ఆ డేలో ఒక పర్సన్, ఒక లేబర్, ఒక ఎంప్లాయీ ఒక 480 యూనిట్స్ సంథింగ్ 480 కావాలి, ఒక 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన అనుకున్నాం, 100 యూనిట్స్. సో నీకు ప్రైమ్ ఆఫీస్ ఏం కనబడుతుంది? 8 అవర్స్ వర్క్ చేసినట్టు కనబడుతుంది, బట్ 8 అవర్స్ కాదు, బట్ మేబీ ఒక 40 మినిట్స్ అనుకుందాం, 40 మినిట్స్ ఐడియల్ టైం అనుకుందాం. ఏమవుతుంది? 8 అవర్స్ ఇంటూ 60 మినిట్స్ వేసుకుంటే 60 మినిట్స్ వేస్తే 480 మినిట్స్ ఉంటుంది. 480 మినిట్స్ మైనస్ 40 మినిట్స్ ఐడియల్ టైం చేయాలి. సో ప్రొడక్టివ్ అవర్స్ ఏంటంటే 440 మినిట్స్ యాక్చువల్గా. 440 మినిట్స్ డివైడ్ బై 60 మినిట్స్ చేస్తే నీకు ఎన్ని అవర్స్ తెలుస్తుంది. ఎంత? 440 డివైడ్ బై 60 అంటే 8 అవర్సా? 8 అవర్స్ ఉండదురా. సో 7.3 సంథింగ్ ఇన్ని గంటలు పనిచేస్తే నీకు 100 యూనిట్స్ ప్రొడ్యూస్ అయినాయి. బట్ స్టిల్ 7.33 అవర్స్ మాత్రమే ప్రొడక్టివ్ అవర్స్ ఉన్నా కూడా వీఆర్ పేయింగ్ ఫర్ 8 అవర్స్ చేయాల్సిందే ఆబ్వియస్లీ. ఓకే, సో యాక్చువల్ మన ప్రొడక్షన్ రిలేటెడ్గా ప్రొడక్టివ్ అవర్స్ అయితే 7.33, బట్ మనం పే చేసేది 8 అవర్స్కి. సో ఫర్ సపోజ్ 8 అవర్స్కి పర్ డే నార్మల్ గంటకి ఇస్తాడు. పర్ డేకి ఒక 1000 పే చేసినాం అనుకుందాం, మనకి 1000 రూపీస్ పే చేసినాం మనకి వేజెస్. గంటకి ఎంత అంటే 1000 డివైడ్ బై 7.3 అవర్స్. సో పర్ అవర్ ఎంత అని కన్సిడర్ చేయడానికి, సో టోటల్ వేజెస్ ఎంత పే చేసినాము డివైడ్ బై నార్మల్ వర్కింగ్ అవర్స్, ప్రొడక్టివ్ అవర్స్ చేస్తాము. ఓకే, అది యాక్చువల్గా పే చేసినట్టు.
ఓకే. అండ్ చూడండి, అంటే ఐడిల్ టైం ఎలా ఎలా ఉండొచ్చు, మోస్ట్లీ లంచ్ టైం కావచ్చు, బ్రేక్లు కాకుండా. కొన్నిసార్లు ఏంటి ఇన్వెంటరీ వచ్చింది, ఇన్వెంటరీ లేదా ఇన్వెంటరీ మన దగ్గర ప్రొడక్షన్ టీమ్ డిపార్ట్మెంట్ దగ్గర ప్రొడక్షన్ దగ్గర ఇన్వెంటరీ లేదు, మెటీరియల్ లేదు. ఏం చేయాలి? మెటీరియల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర లేకపోతే ఏం చేయాలి? ఫస్ట్ డే నీకు ఒక ఫ్లో చెప్పాను. అసలు ఎక్కడికి డేటా స్టాక్ ఎవరి నుంచి ఎవరు అడతారు? ప్రొడక్షన్ దగ్గర స్టాక్ లేదు, ఎవరిని అడగాలి? స్టాక్ లేకపోతే మన దగ్గర ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర మన దగ్గర మెటీరియల్ లేదు, మెటీరియల్ లేకపోతే ఎవరిని అడుగుతాం మనం? మెటీరియల్ కావాలి అని స్టోర్స్, అంతే కదా, స్టోర్స్ దగ్గర మెటీరియల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర మెటీరియల్ కావాలి, మెటీరియల్ ఉంటే వాడు వర్క్ చేసుకుంటాడు సీదా. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక మెషిన్ ఉంది, మెషిన్ దగ్గర వాడు వర్క్ చేస్తున్నాడు. ఆ మెషిన్ దగ్గర స్టాక్ లేదు, మెటీరియల్ లేదు, ఏం చేయాలి? ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర లేకపోతే ఏం చేయాలి? వాడు స్టోర్స్ని అడగాలి. స్టోర్స్ నడితే ఏం చేస్తాడు? స్టోర్స్ చెక్ చేస్తాడు, ఉంటే ఏం చేస్తాడు? ఇష్యూడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇష్యూడ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్. మనం క్వశ్చన్ చేస్తాం కదా, ఇష్యూడ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇష్యూడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు. ప్రొడక్షన్ టీమ్కి వాడు పంపుతాడు మెటీరియల్. ఎవడు పంపుతాడు? స్టోర్స్ వాడు పంపుతాడు. ఎప్పుడు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడిగితే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నా దగ్గర స్టాక్ లేదా బాబు, నాకు స్టాక్ కావాలా బాబు అంటే వాడు స్టోర్స్ అడిగితే స్టోర్స్ ఏం చేస్తాడు? ఇష్యూడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇష్యూ చేస్తాడు. దెన్ మెటీరియల్ వాడి దగ్గరకు వచ్చింది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, వాడు ప్రొడక్షన్ చేసేస్తాడు. బట్ ఈ కేసులో వాడు అడిగాడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాడు, మన దగ్గర స్టాక్ లేదని చెప్పి. వాడు అడిగిన తర్వాత వాడు రావడానికి ఒక టైం పట్టింది, ఒక 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్. ఎక్కడ నుంచి? స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రావడానికి టైం పడుతుంది కదా. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో పక్కనే ఉండవు కదా, అక్కడెక్కడ ఉంటుంది. అవి లోడ్ చేయాలి వెహికల్లో, ఆ వెహికల్ నుంచి మళ్ళీ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర రావాలి, అక్కడ మళ్ళీ డిస్పాచ్ చేయాలి, దింపాలి, అన్లోడ్ చేయాలి అని వాడుకోవాలి. దీనికి టైం పడుతుంది కదా. మరి ఈ ప్రాసెస్ ఏం చేస్తాడు? వాడు ఖాళీ ఉంటాడు కదా, మెటీరియల్ లేకపోతే లేబర్ ఏం చేస్తాడు? మెషిన్ ఉంది, లేబర్ ఉన్నాడు, స్టాక్ లేదు, మెటీరియల్ లేదు, ఏం చేస్తారు? ఉత్తనే మెషిన్ ఆపరేట్ అయిపోతే ప్రొడక్షన్ అయిపోదు కదా, మెటీరియల్ కావాలి కదా. సో ఈ కేసులో కూడా దాన్ని మనం ఐడియల్ టైంలో కన్సిడర్ చేయాలి. సో ఇది టైం లాస్ట్ బిట్వీన్ ఫ్యాక్టరీ గేట్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్. ఫ్యాక్టరీ గేట్ నుంచి ప్లేస్ ఆఫ్ వర్క్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వరకు వచ్చేంత వరకు కూడా ఏమైనా టైం గ్యాప్ ఉంటే దాన్ని కూడా మనం ఐడియల్ టైం అంటున్నాం. ఓకే, ఒకవేళ మనం పర్చేజ్ సప్లయర్ గాడు మన ఫ్యాక్టరీ గేట్ దగ్గర స్టాక్ ఇచ్చి వెళ్ళిపోయాడు, అండ్ అక్కడ నుంచి మళ్ళీ స్టోర్స్కి వెళ్ళాలి, స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ రావాలి, ఇవన్నీ నార్మల్ కదా. ఇవంతా ఇంతసేపు నా ప్రొడక్షన్ జరగదు యాక్చువల్గా. సో ఆ గ్యాప్ని కూడా మనం ఏమంటామంటే ఐడియల్ టైం. ఆ స్టాక్ వాడు ప్రొడక్షన్ దగ్గరకు వచ్చేంత వరకు, ఆ మిషనరీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా వాడు ఖాళీగా ఉంటాడు. ప్రొడక్షన్ ఈ మిషనరీ దగ్గర వాడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ వరకు వాడు మెటీరియల్ లేకపోతే వాడు ఖాళీ కూర్చుంటాడు, అంతే కదా. సో దాన్ని కూడా మనం ఐడియల్ టైంలో కన్సిడర్ చేయాలి. ఓకే, అండ్ ఇంటర్వల్ బిట్వీన్ వన్ జాబ్ టు అనదర్ జాబ్. అండ్ ఒక పని అయిపోయింది, ఇంకో పని స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. వాళ్ళైతే 100 units ప్రొడ్యూస్ చేయమని చెప్పారు, అది అయిపోయింది, 2 days అయిపోయింది. 2 days అయిపోయిన తర్వాత ఏంటి? ఇంకో జాబ్ మనకి అసైన్ చేయాలి. అసైన్ చేసి మళ్ళీ వాడు ఆ జాబ్కి వెళ్ళే లోపు ఒక 15 minutes ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, అది ఖాళీ కదా, ఏమంటే స్టార్ట్ చేయలేదు. సో అది కూడా ఐడియల్ టైం అంటున్నాడు. ఓకే, ఒక జాబ్ అయిపోయింది, ఇంకో జాబ్ వచ్చేంత వరకు ఏమైనా ఖాళీ ఉంటే దాన్ని కూడా మనం ఐడియల్ టైం అంటున్నాడు. అర్థమేనా కళ్యాణ్? ఓకేనా? సో ఒకటి ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఉంది, ఆ స్టాక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వరకు వచ్చేంత వరకు కూడా అప్పుడు అంతసేపు ఖాళీ ఉంటాడు, ఆ టైం మనం ఐడియల్ టైం అంటున్నాము. లేబర్ ఎక్కడైతే ఖాళీ ఉంటాడు దాన్ని మనం అవాయిడ్ చేయలేము, దాన్ని మనం ఐడియల్ టైం అంటున్నాము. బట్ ఖాళీ ఉండాల్సిందే స్టాక్ వచ్చేంత వరకు. లేదా ఒక జాబ్ ఫినిష్ చేసుకున్నాడు, ఇంకో జాబ్ అసైన్ చేసే లోపు కొంచెం టైం ఉంది, దాన్ని మనం ఐడియల్ టైం అంటున్నాము, దాన్ని కూడా మనం పే చేయాల్సిందే. అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ టైం ఫర్ మెషిన్. మెటీరియల్ ఉంది, లేబర్ ఉన్నాడు, బట్ మెషిన్ ఆపరేట్ చేయడానికి టైం అవుతుంది కదా. మెషిన్ ఆన్ చేయాలి అండ్ అది తిరగడానికి మన కండిషన్ రావడానికి మేబీ ఒక 5 నిమిషాలు పడుతుంది, అది ఐడియల్ టైమే. ప్రొడక్షన్ అయితే జరగదు కదా ఆ టైంలో, ఇనిషియల్ 5 minutes 10 minutes సో మెషిన్ ప్రాపర్గా రన్ స్టార్ట్ అయిన వరకు. సో దాన్ని కావచ్చు. నార్మల్ రెస్ట్ టైం, సో లంచ్ బ్రేక్ కావచ్చు, సో 15 minutes ఆఫ్ టీ బ్రేక్ కావచ్చు, ఇవండి రెస్ట్ టైం కావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాడు.
ఏమైనా ఓకే. అండ్ అబ్నార్మల్ ఐడిల్ టైం. అబ్నార్మల్ అంటే ఏంటి? అబ్నార్మల్ అంటే ఏంటి? నార్మల్ కాదు. ఓకే. సో అబ్నార్మల్ అంటే ఏంటంటే విచ్ కెన్ బి అవాయిడెడ్, దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. బట్ వేరే నార్మల్ ఐడిల్ టైంని మనం అవాయిడ్ చేయలేము. నార్మల్ లంచ్ నువ్వు అవాయిడ్ చేయగలుగుతావా? చేయలేము. బట్ వేరే కొన్ని కైండ్ ఆఫ్ అబ్నార్మల్ ఐడిల్ టైం ఉంది విచ్ కెన్ బి ఎలిమినేటెడ్. ఎలిమినేట్ చేయొచ్చు. దానివల్ల మనకి కాస్ట్ అంటే లైక్ మీ ప్రొడక్షన్ ఆగిపోకుండా ఉంటుంది. కైండ్ ఆఫ్ మెషిన్ బ్రేక్ డౌన్ కావచ్చు. మెషిన్ బ్రేక్ డౌన్ అయింది, ఇంకో కొత్త మెషిన్ వచ్చే వరకు ఖాళీగా ఉండొచ్చు. అంతసేపు కాకుండా నువ్వు స్టాండ్ బై ఇంకో మెషిన్ దగ్గర ఉందనుకో, అది ఖరాబ్ అయ్యే కాగానే ఇంకో మెషిన్ పెట్టేయచ్చు. మెషిన్ బ్రేక్ డౌన్ ఖరాబ్ అయింది, ఏం చేయాలి? కొత్త మెషిన్ కావాలి. ఒకవేళ ఆల్రెడీ కొత్త మెషిన్ ఆల్రెడీ ఉంది, స్టాండ్ బై. స్టాండ్ బై తెలుసు కదా, స్టాండ్ బై స్టెప్నీ లాంటిది. కార్కి 4 వీల్స్ కావాలి, 4 వీల్స్ కావాలి. బ్యాక్ సైడ్ ఒక వీల్ ఉంటుంది తెలుసు కదా, దాన్ని ఏమంటాం మనం? స్టెప్నీ అంటాం కదా. సో ఒక వీల్ ఖరాబ్ అయినా కూడా దాన్ని వెంబడే వాడుకొని నువ్వు వెళ్ళిపోవడానికి నీకు హెల్ప్ అవుతుంది. దాని పర్పస్ అదే కదా స్టెప్నీ. మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కూడా, ఫ్యాక్టరీలో కూడా ఒక ఎక్విప్మెంట్ ఒక ఖరాబ్ అయితే ఏమంటే దాన్ని రీప్లేస్ చేసి ఇంకో మెషిన్ పెట్టే దాన్ని మనం స్టాండ్ బై ఎక్విప్మెంట్ అంటాం. స్టాండ్ బై ఎక్విప్మెంట్ ఒకటి ఖరాబ్ అయితే ఇంకోటి పెట్టడానికి. ఎక్సెసివ్ మెషిన్ మనం మెయింటైన్ చేస్తాం జనరల్గా, కొన్నిసార్లు ఒకరికి ఖరాబ్ అవుతామని చెప్పి, అలాంటివి కావచ్చు. లేదా పవర్ ఫెయిల్యూర్ కావచ్చు. పవర్ ఫెయిల్యూర్ అవుతుంది ఊకే, ఏం చేయాలి? పవర్ ఫెయిల్యూర్ అవుతుంది ఊకే, జనరేటర్ తెచ్చుకో పెద్దవి. సో సాల్వ్ కదా. సో ఇవి అబ్నార్మల్ యాక్చువల్గా. దానివల్ల ఏంటంటే దాన్ని మేబీ ఎలిమినేట్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. అండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ సరిగ్గా ఉండట్లేదు, స్టాక్ ఉండట్లేదు, ఏం చేయాలి? ప్రాపర్గా రీఆర్డర్ లెవెల్ కనుక్కొని ఎప్పుడు నువ్వు రీఆర్డర్ చేయాలి, ఎప్పుడు నీ దగ్గర స్టాక్ ఉన్న సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేయడం కావచ్చు. ఇలాంటి కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ ఐడిల్ టైం కూడా నువ్వు ఎలిమినేట్ చేయొచ్చు. నాన్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ లేదు, దాన్ని ఎట్లా ఎలిమినేట్ చేస్తావు? ఆల్రెడీ మనం మెటీరియల్ చాప్టర్ చదువుకున్నాం కదా, ఎట్లా ఎలిమినేట్ చేయాలి? స్టాక్ అయిపోకముందుకే నువ్వు ఎక్స్ట్రా స్టాక్ తెచ్చుకొని ఉండాలి. ఒకవేళ స్పెషల్ ఆర్డర్ వచ్చినా కూడా మ్యాక్సిమం స్టాక్ని రీఆర్డర్ లెవెల్ దగ్గర, అంత స్టాక్ దగ్గర మనం ఒకవేళ ఆర్డర్ చేసుకుంటే నీకు ఎప్పటి కూడా నీకు ఈ స్టాక్ అనే ఇష్యూ ఉండకు. ప్రాపర్గా నువ్వు మెయింటైన్ చేస్తే రీఆర్డర్ లెవెల్ దగ్గర ఆర్డర్ చేస్తే. ఓకే. సొల్యూషన్ ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం. సొల్యూషన్ అట్లాంటివి అంటే అబ్నార్మల్ అంటే ఏంది? విచ్ కెన్ బి అవాయిడెడ్ కదా. అంటే ఎట్లా అవాయిడ్ చేయాలని నేను చెప్తున్నా. యాక్చువల్గా ఎట్లా అవాయిడ్ చేయాలి? ఇవన్నీ అబ్నార్మల్ కదా, దాన్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు మనం? మన చేతిలో ఉంది యాక్చువల్గా. నువ్వు ఎలిమినేట్ చేయాలంటే చేసుకోవచ్చు, బట్ కొన్ని నార్మల్ ఐడిల్ టైం నేను ఎలిమినేట్ చేయలేవు యాక్చువల్గా. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఆ నార్మల్ వర్కింగ్ అవర్స్, నార్మల్ ఐడిల్ టైం కూడా నువ్వు తగ్గించుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు కరెంట్లీ లంచ్ బ్రేక్ 1 అవర్ ఇస్తున్నావు, లాంగ్ రన్లో హాఫ్ అన్ అవర్కే తగ్గించవచ్చు. మేబీ తొందరగా ఫినిష్ చేసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. లేదా ఫ్యాక్టరీ గేట్ దగ్గర నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రావడానికి టైం పడుతుంది వచ్చాను కదా, అప్పుడేంటి? సో నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఏం లేవు, ఏం చేసినా నా లేబర్ వెళ్ళి దాన్ని మోసుకొని వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర పెడతారు. దాని తర్వాత వాళ్ళు వాడుకుంటారు. ఇదేంటి? వాళ్ళు మెకానికల్గా మోసుకొని వెళ్తే సో టైం పడుతుంది, చాలా 1-2 గంటలు పడుతుంది. ఏం చేశాను? ఇన్ ద లాంగ్ రన్ ఏం చేశాను? ఒక వెహికల్ తీసుకుంటాను. రాగానే వెహికల్ తీసుకెళ్ళిపోతే వెహికల్ పైన పెట్టుకొని వచ్చేసాను అనుకో, ఏమైతుంది? నీ టైం తగ్గుతుంది కదా. 1 అవర్ కాస్త మేబీ 10 మినిట్స్లో వచ్చేస్తుందేమో. సో ఇన్ ద లాంగ్ రన్ ఏంటంటే ఆ నార్మల్ టైం కూడా తగ్గించుకోవాలి. నార్మల్ లాస్ ఆఫ్ ఐడిల్ టైం కూడా మనం తగ్గించుకోవాలి. సో దట్ నీ ప్రొడక్షన్ పెరుగుతుంది కదా. నీ ఐడిల్ టైం వల్ల నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రొడక్షన్ తగ్గుతుంది, యాక్చువల్గా వేస్ట్ అయిపోతుంది, వల్ల లేబర్ యొక్క టైం వేస్ట్ అయిపోతుంది. అది ఎలిమినేట్ చేయాలి. అబ్నార్మల్ ఐడిల్ టైంని నువ్వు ఇప్పుడు కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మెటీరియల్ లేదు అంటే మెటీరియల్ ముందే ఆర్డర్ చేసుకొని కొంత సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేసుకోవడం కావచ్చు. కొన్ని స్టెప్స్ మెయింటైన్ చేసి నువ్వు దాన్ని ఆ అబ్నార్మల్ ఐడిల్ టైంను తగ్గించుకోవచ్చు. లేదా మెషినరీ బ్రేక్ డౌన్ అవుతుందంటే కొత్త స్టాండ్ బై ఎక్విప్మెంట్, ఎక్స్ట్రా ఒక ఎక్విప్మెంట్ ఉంచుకుంటే మేబీ అది కూడా నువ్వు ఎలిమినేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఈ గేట్ నుంచి మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వస్తున్నానంటే మేబీ ఫ్యూచర్లో ఒక వెహికల్ తీసుకుంటే తొందరగా రాగానే
ప్రీ ఇంటిమేషన్ తీసుకుంటే స్టాక్ వస్తుందని వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేయగానే నువ్వు వెహికల్ తీసుకొని అక్కడ పెట్టుకుంటే ఆ స్టాక్ అన్లెస్ అక్కడ రాగానే వెంటనే నువ్వు లోడ్ తీసుకొని నువ్వు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర వచ్చానుకో నీకు అక్కడ కూడా నీకు లాస్ ఉండదు. నాకు మెటీరియల్ అని చెప్పి వాళ్ళు చెప్పడానికి లేదు, స్టాక్ వెంటనే వచ్చేస్తుంది. ఇంతమందికి ఒక గంట పడితే ఇప్పుడు 10 నిమిషాలు వచ్చేసింది, టైం తగ్గింది కదా. సో అలాగే రిడ్యూస్ చేసుకోవాలి ఆ నార్మల్ ఐడిల్ టైంని కూడా ఫ్యూచర్లో లాంగ్ రన్లో ఫ్యూచర్లో రిడ్యూస్ చేసుకోవాలి. వేరేస్ అబ్నార్మల్ ఐడిల్ టైంని మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి, ఎలిమినేట్ చేయాలి అని. దానివల్ల నీ ప్రొడక్షన్ లాస్ ఉండకుండా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ అబ్నార్మల్ ఐడిల్ టైంని ఏం చేయాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కన్సిడర్ చేయకూడదు అంటున్నాడు. ఓకే, ఎందుకు ఎందుకు చెప్పాం కదా, మెటీరియల్లో 1000 లీటర్స్ ఆర్డర్ వేసుకుంటే 950 వచ్చింది, అది నార్మల్ కాబట్టి గుడ్ యూనిట్స్కి అబ్జర్వ్ చేయాలి, 950 యూనిట్స్ మాత్రం అబ్జర్వ్ చేయాలి. వేరే 950 రాకుండా 930 వచ్చింది, 20 యూనిట్స్ 20 లీటర్స్ ఎక్స్ట్రా అబ్నార్మల్గా జరిగింది. లేదా ఇంకో క్వశ్చన్లో థెఫ్ట్ జరిగింది 300 యూనిట్స్, మొన్న వెయిటెడ్ యావరేజ్ కాస్ట్లో చెప్పాను కదా 300 యూనిట్స్ 300ఏనా 700 300 చేసాం కదా, ఒకటి 900 అబ్నార్మలా. ఏం చేయాలి అబ్నార్మల్ అయితే ఏం చేయాలి, అది కాస్టింగ్ పెనల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది కస్టమర్ నుంచి ఛార్జ్ చేయకూడదు. ఎందుకు, నీ ప్రైస్ పెరిగిపోతుంది ఏమవుతుంది, కస్టమర్స్ నీ వేరే ఆల్టర్నేటివ్ తీసుకునే ఛాన్స్ ఉంది, నీ కాంపిటేటర్ దగ్గరికి వెళ్తారు, ఆపోజిట్ పర్సన్కి వెళ్తారు. కాబట్టి నీ అబ్నార్మల్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఛార్జ్ చేయకూడదు. అది మెటీరియల్ కావచ్చు, లేబర్ కావచ్చు, వాట్ ఎవర్ అబ్నార్మల్ రిలేటెడ్గా ఏమైనా కాస్ట్ ఇన్కర్ అయితే అది కస్టమర్కి పాస్ ఆన్ చేయకూడదు. దానివల్ల కస్టమర్కి బడ్డీని ఉండకూడదు, యాక్చువల్గా కస్టమర్కి బడ్డీని ఉంచకూడదు. అలా ఉంటే ఏదంటే వాడు నీ ఆపోజిట్ నీ కాంపిటేటర్ దగ్గరికి వెళ్తాడు. ఓకేనా, అది. సో ఒకవేళ నార్మల్ ఐడిల్ టైం వల్ల కావచ్చు, నార్మల్ వేస్టేజ్ వల్ల కావచ్చు, ఏదైనా కాస్ట్ ఇన్కర్ అయితే అది నువ్వు కాంటే గుడ్ యూనిట్స్ నుంచి అబ్జర్వ్ చేసుకోవచ్చు, అంటే కస్టమర్కి పాస్ ఆన్ చేయొచ్చు. ఎందుకంటే అది నీకు ఒక్కరికి కాదు, అందరికీ జరుగుతుంది కాబట్టి. వేరే అబ్నార్మల్ మాత్రం పాస్ చేయకూడదు, అదే చెప్తున్నాడు. అబ్నార్మల్ ఐడిల్ టైం వల్ల ఏమైనా కాస్ట్ ఇన్కర్ అయితే అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కన్సిడర్ చేయవద్దు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వల్ల ఏమవుతుంది, కాస్ట్ పర్ యూనిట్ ఎట్లా వస్తుంది, అన్ని కాస్ట్ యాడ్ చేసుకుంటావు, టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది, డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేస్తావు, అప్పుడు ఏమవుతుంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ యూనిట్ వస్తుంది. అంటే ఏంటి, అంత ఛార్జ్ చేస్తున్నావు కస్టమర్కి, బట్ అబ్నార్మల్ రిలేటెడ్ ఏమైనా ఇంక్రీజ్ అయితే దాన్ని యాడ్ చేయకూడదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాడ్ చేసి ఏమవుతుంది, అది అల్టిమేట్గా కస్టమర్కి బడ్డెన్ పెరిగిపోతుంది. అందుకని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి యాడ్ చేయకుండా కాస్టింగ్ పెనల్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయి. అర్థమవుతుందా? వాడు ఎందుకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి యాడ్ చేద్దానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కాస్ట్ పర్ యూనిట్ ఒక కస్టమర్ వచ్చాడు, వాడికి కాస్ట్ చెప్తున్నావు ఎంత అని, కొటేషన్ చెప్తున్నావు, మనకి కాస్ట్ పర్ యూనిట్ చెప్తున్నావు. ఎట్లా వస్తుంది టోటల్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అట్లా అన్ని కాస్ట్లు యాడ్ చేస్తున్నావు. టోటల్ కాస్ట్ వచ్చింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది, అండ్ ఓపెనింగ్ క్లోజింగ్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది. అంటే కస్టమర్కి సేల్ చేయడానికి నీకు ఎంతైతే కాస్ట్ ఇన్కొస్తున్నావో ఆ కాస్ట్ మనం ఐడెంటిఫై చేస్తాము. అందుకే కాస్ట్ షీట్లో పర్టికులర్ అమౌంట్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చింది. ఎండ్లో కాస్ట్ ఆఫ్ సేల్స్ దగ్గర కాస్ట్ పర్ యూనిట్ వచ్చింది. ఆ కాస్ట్ పర్ యూనిట్ని మనం ఏం చేస్తాము, దాని కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ సెల్లింగ్ ప్రైస్ని మనం కస్టమర్కి కోట్ చేస్తావు. నువ్వు అబ్నార్మల్ కాస్ట్ ఇంత యాడ్ చేసిన అనుకో ఏమవుతుంది, అల్టిమేట్గా కస్టమర్కి బడ్డెన్ పెరిగిపోతుంది. అందుకని ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్లో కావచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కావచ్చు, ఈ అబ్నార్మల్ రిలేటెడ్గా మెటీరియల్ కాస్ట్ కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, అక్కడ యాడ్ చేయకూడదు. యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, అల్టిమేట్గా కాస్ట్ పర్ యూనిట్ పెరిగిపోతుంది. అది కస్టమర్ నుంచి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటావు, నీ రేట్ పెరిగిపోతుంది. దానివల్ల వాళ్ళు కస్టమర్స్ రేట్ ఎక్కువ ఫీల్ అయిపోయి నీ దగ్గర కాకుండా నీ కాంపిటీ దగ్గర కొనే ఛాన్స్ ఉంది. కాబట్టి అబ్నార్మల్ రిలేటెడ్ కాస్ట్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్కి యాడ్ చేయకూడదు, అది అక్కడ కన్సిడర్ చేయకూడదు, కాస్ట్ని పెనల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా అర్థమైందారా? మీకు కాస్ట్ డిఫరెంట్ కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ జనరల్గా కాస్ట్ పర్ యూనిట్ కనుక్కున్నాను దాంట్లో, కొటేషన్ ప్రైస్ కనుక్కున్నాను దాంట్లో, టోటల్ కాస్ట్ చేసిన తర్వాత టోటల్ కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాము, దెన్ నీకు కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. అక్కడ ఈ అబ్నార్మల్ రిలేటెడ్గా ఐడిల్ టైం రిలేటెడ్ కాస్ట్ ఏమైనా ఇన్కర్ అవుతే దాన్ని యాడ్ చేయకూడదు అని చెప్తున్నా. అబ్నార్మల్ రిలేటెడ్ కాస్ట్ని దానికి డైరెక్ట్ కాస్టింగ్ పెనల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? నీకు క్వశ్చన్ చేస్తే మీకు అర్థమవుతలే, ఎట్లా వస్తుంది రా నేను ప్రతి కూడా భయపెడుతున్నాడు. లేదు ఉల్లిలే పలకలేదు, ఇట్లే ఇట్లా సారా
మేడం భయపడతాను రూపం మేడం వీడి తిట్లు వస్తున్నాను అని చెప్పి. ఓకే ఓకేనా సరే థియరీ అయిపోయింది. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఇల్లుస్ట్రేషన్ 1 ట్రై చేయండి. ఎంప్లాయీ అంట బేసిక్ పేజ్ అంట డిఏ ఏంది అలవెన్సెస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ బోనస్ అదర్ అలవెన్సెస్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్. సో నెంబర్ ఆఫ్ అవర్స్ ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 400 యూనిట్స్ నాన్ ప్రొడక్టివ్ అంట. అవి నార్మల్ ఐడిల్ టైం. సో ఎఫెక్టివ్ అవర్లీ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ ఎక్స్ అంట. ఎఫెక్టివ్ అవర్లీ రేట్ అంటే ఏంది? ఎఫెక్టివ్ అంటే ఏంది? ఎంటైర్ 2400 అవర్స్ కాకుండా ఎఫెక్టివ్ అవర్స్ ఏవైతే ప్రొడక్టివ్ అవర్స్ ఉన్నాయో దానికి కంప్లీట్ చేయమంటున్నాడు. ఎఫెక్టివ్ అవర్లీ రేట్ అంటే ఎంటైర్ 2400 అవర్స్ కాకుండా ఎఫెక్టివ్ అవర్స్ ఏవైతే ప్రొడక్షన్కి వాడుతున్నామో ప్రొడక్టివ్ అవర్స్ దాని రేటుగా కాస్ట్ పర్ అవర్ కావాలంట. ఓకేనా? ఓకే ఆన్సర్ ఇట్లా వేసారా లేదంటే రఫ్ వేసారా? ఈ క్వశ్చన్ చూడు. ఇన్ ఫ్యాక్టరీ 6 వర్కింగ్ డేస్ ఉందంట ఆ ఫ్యాక్టరీలో ఇన్ ఎ వీక్ అండ్ 8 hours ఈచ్ డే. వర్కర్ ఈస్ పేడ్ ఎట్ ద రేట్ 100 per day బేసిక్ 100 rupees per hour per day ప్లస్ డిఏ 120% ఆఫ్ బేసిక్ 100 ఉంటే డిఏ ఎంత ఉంటుంది? బేసిక్ 100 అయితే డిఏ ఎంత ఉంటుంది? 100%. ఎవరు పర్సంటేజ్ ఏందిరా? అమౌంట్ చెప్పు నాకు. కైండ్ ఆఫ్ అలవెన్స్ చూస్తావు ఎగ్జాక్ట్గా. కైండ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్మెంట్ అంతే. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే సో అంటే డే టు డే నార్మల్గా ఇన్ఫ్లేషన్ వల్ల కావచ్చు, నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగితే బతకడానికి కాస్ట్ పెరిగితే గవర్నమెంట్ ఏం చేస్తారంటే మోస్ట్లీ డిఏ ఏంటంటే గవర్నమెంట్ కేసెస్లో నడుస్తాయి ఎక్కువ. సో డిఏ ఇస్తారనమాట కొంత పోర్షన్ బేసిక్ పైన కొంత డిఏ పోర్షన్. లైక్ నువ్వు బయట కూడా నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా శాలరీ కాంపొనెంట్ ఒక 10 lakhs సిటీస్ అన్నావు, 12 lakhs సిటీస్ అన్నావు, దాంట్లో 6 lakhs బేసిక్, దాంట్లో 4 lakhs డిఏ అట్లా కాంపొనెంట్ సెగ్రిగేట్ చేస్తారు అంతే. వాళ్ళు ఇచ్చేసారి ఇస్తారు, దాంట్లో కాంపొనెంట్ సెగ్రిగేట్ చేస్తారు. బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ అంటాడు. హౌస్ రెంట్ అలవెన్స్ రెంటల్ ప్రాసెస్ పైన నీ రెంటల్ నీ కాస్ట్ ఏమైనా ఇంకా రావడానికి నీ కొంత పోర్షన్ ఆఫ్ అలవెన్స్ ఇస్తా, హౌస్ రెంట్ అలవెన్స్ అంటాడు. అలాగే డిఎన్ఎస్ అలవెన్సెస్ అర్థమైందా? సో ఈ కొన్ని అలవెన్స్ ఇస్తారు యాక్చువల్గా, అది వదిలేసండి. డిఏ ఏంటి? 120% ఆఫ్ బేసిక్ అంటే 100 rupees బేసిక్ అన్నప్పుడు ఏంది? డిఏ 120 ఉంటుంది. ఓకే ఈజ్ అలౌడ్ టు టేక్. నేను సర్వీస్ నన్ను అడుగు చెప్పు. మరి 120% అంటే పర్సెంట్ కాదు, రూపీస్. అప్లై చేసిన తర్వాత ఏమవుతారా? అమౌంట్ అవుతుంది కదా. నువ్వు 120% అన్నావు, వాడు ఇచ్చిన తర్వాత నాకు అమౌంట్ వచ్చింది, డిఏ 120 rupees వచ్చింది. ఓకే ఈజ్ అలౌడ్ టు టేక్ 30 minutes ఆఫ్ డ్యూరింగ్ హిస్ షిఫ్ట్ అవర్స్ ఫర్ మీల్స్ బ్రేక్. లంచ్ బ్రేక్కి 30 minutes అంట, 30 minutes రిసెస్ టైం, రిసెస్ ఫర్ రెస్ట్. రిసెస్ అంటే రెస్ట్, ఇంకా క్యాజువల్గా రెస్ట్ తీసుకుంటాడు, చిట్ చాట్ బాత్ కానీ. రిసెస్ అంటే రెస్ట్. డ్యూరింగ్ ద వీక్ హిస్ కార్డ్ showed that his time was chargeable to job XYZ. అంటే డ్యూరింగ్ 1 weekలో వాడు 3 works వర్క్ చేశాడు. జాబ్ ఎక్స్ పైన, వర్క్ వై పైన, జెడ్ పైన. ఓకే 15 hours, 12 hours, 13 hours. ఎంత? 15 + 12 27, 27 + 30 13, 40 hours వర్క్ చేసినాడంట. చార్జబుల్ టు ద స్పెసిఫిక్ జాబ్స్. సో ద టైమ్ నాట్ బుక్డ్ వాస్ వేస్టెడ్ వైల్ వెయిటింగ్ ఫర్ ఎ జాబ్.
సో మిగతా టైం ఏంటంట వేస్టేజ్ ఎంత అండ్ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఎట్లా అలొకేట్ చేయాలి ఫర్ ద ఈచ్ జాబ్ XYZకి ఎట్లా అలొకేట్ చేయాలి. టోటల్ కాస్ట్ కొంత వెనక రాయాడు 1000 రూపాయలు. జాబ్ ఎక్స్కి ఎంత, జాబ్ వైకి ఎంత, జాబ్ జెడ్కి ఎంత. అండ్ అబ్నార్మల్ రిలేటెడ్ ఏమైనా కాస్ట్ ఉంటే, ఐడిల్ టైం రిలేటెడ్ ఏమైనా ఉంటే అదేం చేయాలి, కాస్టింగ్ P&Lకి వేయాలి. సో అలాగా నాకు బైఫర్కేట్ చేయండి. ఫస్ట్ వాటి టోటల్ కాస్ట్ ఎంత అంటే ఈ జాబ్స్కి ఎంత, ఒక్కొక్క జాబ్కి ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, అర్థమైనా? చేయం కాదు. సో టోటల్ కాస్ట్ అనుకో ఫస్ట్. అండ్ ఈచ్ జాబ్ ఎక్స్కి ఎంత కాస్ట్ ఆఫ్ క్వశ్చన్ చేయాలి, జాబ్ వైకి ఎంత, బేస్డ్ ఆన్ ద టైం, ఎంత టైం స్పెండ్ చేస్తాడో దాన్ని బట్టి దాని కాస్ట్ డిసైడ్ అవుతుంది. ఓకే, ఇల్లస్ట్రేషన్ 3లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ 2 ఎంప్లాయీస్ ఇచ్చాడు. ఇంతమందికి ఏంటి, ఓన్లీ 1 ఎంప్లాయీ. ఇక్కడ లేబర్ A అండ్ B ఇచ్చాడు. వాళ్ళ రిలేటెడ్గా బేసిక్ వేజెస్ DA PF ఆన్ బేసిక్ వేజెస్. సో PF 8% ఆన్ బేసిక్ వేజెస్, 10,000 అవ్వచ్చు, 16,000 అవ్వచ్చు. దెన్ ESI ఇచ్చాడు ఆన్ బేసిక్ వేజెస్. ఓవర్ టైం ఇచ్చాడు, ఓవర్ టైం 10 hours. నార్మల్ వర్కింగ్ అవర్స్ ఫర్ ద మంత్ ఆర్ 200. నార్మల్ వర్కింగ్ అవర్స్ ఏంటి ఆ మంత్లో 200 hours అంట. ఓవర్ టైమ్ ఈజ్ పెయిడ్ ఎట్ డబుల్ ఆఫ్ ద టోటల్ వేజెస్ అండ్ DA. ఓకే, బేసిక్ అండ్ DA పైన ఓవర్ టైమ్ డబల్ రేట్ అంట. అంటే బేసిక్ 100% అయితే బేసిక్ DA ఇచ్చాడు కదరా, 10,000 బేసిక్ ఇచ్చాడు, DA 50% ఇచ్చాడు అంటే 5,000. ఇదేంటి మంత్లీ. ఇక్కడ ఏమంటున్నాడు, ఓవర్ టైమ్ ఈజ్ పేడ్ డబుల్ ద రేట్ ఆఫ్, అంటే బేసిక్ ప్లస్ DA ఎంత ఉందో దానికి డబుల్ చేయాలి, డబుల్ ఇస్తాడు. ఏమన్నాడు 100 2 times రా, 2 times 100 rupees అంటే ఓవర్ టైం 200 వేయాలి. $100 వచ్చింది నీకు. $100 వచ్చింది నీకు. 15 to 2 57 ఉంది, 2 ఉంది. అరే బాప్ రే బాప్. దానికి బేసిక్ కూడా యాడ్ చేయాలి కదా. బేసిక్ ప్లస్ DA పైన డబుల్ ద రేట్ అన్నాడు, ప్రైస్. అండ్ జాబ్స్ XYZ ఇచ్చాడు. వర్కర్ A 40%, 30%, 30%, వర్కర్ B. అండ్ ఓవర్ టైమ్ డన్ ఆన్ జాబ్ Y. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కేర్ఫుల్. ఓవర్ టైం ఎవడు పనిచేస్తారంటే ఓన్లీ లేబర్ ఏ మాత్రమే ఓవర్ టైం పనిచేస్తాడు. ఇక్కడ బి ఓవర్ టైం ఏం పని చేయలేదు, ఎందుకంటే వాడికి ఓవర్ టైం అవర్స్ లేవు, వాడు ఓవర్ టైం ఏం చేయలేదు. అండ్ చేసింది కూడా ఓన్లీ జాబ్ Y పైనే చేశారంట, జాబ్ X పైన కాదు, జాబ్ Z పైన కాదు. ఓకే, కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఓకే, ఓవర్ టైమ్ వాస్ డన్ బై ద లేబర్ A అండ్ అది కూడా జాబ్ Z కోసం, జాబ్ Y కోసం పనిచేస్తారు అంతే. చెప్పండి ఫస్ట్ అర్నింగ్స్ ఆఫ్ A అండ్ B. వాడు ఏమైనా ఫస్ట్ అర్నింగ్స్ ఆఫ్ A అండ్ B కనుక్కున్నాడు. పర్టికులర్స్ A B. బేసిక్ వేజ్ ఎంత, బేసిక్ వేజెస్ ఇది 16,000. DA ఓకే, DA వచ్చింది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? PF కంటే ముందు అవి డిడక్షన్స్ యాక్చువల్గా.
నేను ఇప్పుడు ఏంటి ఎంప్లాయీ కాస్ట్ అనుకుంటున్నా. ఎంప్లాయీకి వాడికి ఏంటి కాస్ట్ అంటే వాడికి రెవెన్యూ ఎంత, అర్నింగ్స్ ఎంత, ఓ లేబర్కి ఏకి ఎంత, బీకి ఎంత, వాడికి ఏమొస్తుంది ఫస్ట్ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి బేసిక్ పే వస్తుంది, బేసిక్ శాలరీ, డిఏ వస్తుంది, అండ్ ఓవర్ టైం కూడా వస్తుంది కదా. ఓవర్ టైం ఎంత 1500 ఎట్లా వచ్చింది? బేసిక్ ప్లస్ డిఏ డబల్ ద రేట్ అన్నాడు, డబల్ ద రేట్ 2 times ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ పర్ అవర్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత 10 hours వాడు వర్క్ చేసింది. ఈ బేసిక్ ప్లస్ డిఏ నువ్వైతే 2 into బేసిక్ 10,500 ఇచ్చావు. ఇదేంటి, ఇది 200 hours ఇది అవరా, ఇది 200 hours. ఈ ఏదైతే 15,000 ఉందో 15,000 ఏంటి పర్ 200 hours. కాబట్టి పర్ అవర్ కావాలి నాకు. ఎందుకు ఆర్లీ వేజ్ కావాలి కదా. 10 hours ఎంత కావాలి ఫస్ట్ పర్ అవర్ తెలిస్తే దాన్ని బట్టి మల్టిప్లై విత్ 10 hours చేస్తే నీకు 10 hours ఎంతో తెలుస్తుంది. ఓకేనా. బేసిక్ ప్లస్ డిఏ 15,000 అనేది 200 hours. ఓకేనా. కోటి ఎంత 75 per hour ఇంటూ 2 1500 150 ఇంటూ 10 hours, గంటకి 150. బట్ 10 hours వాడు లేబర్ ఓవర్ టైం చేశాడు. సో ఓకేనా. ఇది గ్రాస్ ఎంత 16,500, ఇది 24,000 మైనస్ పిఎఫ్లు ఏమైనా ఉన్నాయా? పిఎఫ్ 8%, ఈఎస్ఐ ఓకేనా. అమౌంట్ ఎంత? పిఎఫ్ ఆన్ బేసిక్ వేజెసా, ఇది 200. ఇది ఫస్ట్ బీకి చెప్పరా. 1280 320. ఇదేంటి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కదా, మైనస్ చేయాలి. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వాడు ఏంటంటే వాడు శాలరీ నుంచి కట్ చేసుకుంటాం. యాక్చువల్గా ఎంప్లాయీస్కి 16,500 అర్నింగ్స్, అక్కడ 24,000 అర్నింగ్స్. అవి నువ్వు ఎంటైర్ థింగ్ మనం పే చేయట్లేదు. వాటి నుంచి కొంత ఎంప్లాయీ పోర్షన్ డిడక్ట్ చేసుకుంటున్నాం. ఎంప్లాయీ పోర్షన్ మనం డిడక్ట్ చేసుకుంటాం. చెప్పాను కదా 10,000 శాలరీ అయితే సో 1,200 పిఎఫ్ డిడక్ట్ చేయాలి. తర్వాత 8,800 మాత్రం నెట్ పేమెంట్ చేస్తాం మనకి. సో నెట్ ఎంత అంటే ఈ రెండు మైనస్ చేయాలి ఫస్ట్. సో నెట్ చెప్పండి. $15,500 ఇక్కడ 400. ఓకేనా, ఎంతవరకు ఓకేనా. ఇది ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంప్లాయీకి వాడికి గ్రాస్ వేస్ ఎంత వస్తాయి, దాని నుంచి ఎంత డిడక్ట్ చేస్తారు, నెట్ ఎంత పేమెంట్ చేస్తాం మనకు. ఇది ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇప్పుడు ఏంటి నాకు ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎంత బేసిక్ ఎంత 15,000 డిఏ ఓకేనా. దెన్ ఓవర్ టైం అండ్ ఎంప్లాయీ పిఎఫ్ కూడా పే చేస్తాడు. పిఎఫ్ కూడా పే చేస్తాడు. ఇక్కడ ఓవర్ టైం ఖర్చు చేయకండి. సరే చూద్దాం. ఓవర్ టైం వద్దు. పిఎఫ్ 800 వీడికి 1280
అంతేనా? ఇంకా ఈఎస్ఐ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్సూరెన్స్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ ఈక్వల్. సో సేమ్ ఉంది. ఎంత ఈఎస్ఐ 200, ఇది 320. టోటల్ చెప్పండి. $25,600. ఇదేంటిది? నార్మల్గా ఓవర్ టైం లేకపోతే. ఎందుకు ఓవర్ టైం ఇక్కడ యాడ్ చేయలేదు? ఓవర్ టైం కూడా యాక్చువల్గా ఎంప్లాయర్కి కాస్టే కదా. ఎందుకు చేయలేదంటే జనరల్గా నేను ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే టోటల్ కాస్ట్ డివైడ్ బై నార్మల్ వర్కింగ్ అవర్స్ చేస్తా. నార్మల్ వర్కింగ్ అవర్స్ ఎంత? నార్మల్ వర్కింగ్ అవర్స్ 200 ఎంత పర్ అవర్? ఎంత? 80. 25,600 అంటే 1280. 128. 128. సో ఇదేంటి? నార్మల్ వర్కింగ్ అవర్స్. ఇక్కడ ఓవర్ టైం చేయడం వల్ల ఏమైందంటే ఓవర్ టైం వల్ల నేను ఓవర్ టైం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవర్లీ రేట్ ఎందుకు అనుకున్నానంటే అవర్స్ పర్ 8 పర్ అవర్ కదా, మల్టిప్లై విత్ జాబ్ XYZ దాన్ని అపోర్షన్ చేయాలి. నేను యాక్చువల్గా అపోర్షన్ చేయాలి. వేరే ఈ ఓవర్ టైం ఏంటి? ఏదైతే ఓవర్ టైం పే చేశానో అది ఓన్లీ జాబ్ Z కోసం, జాబ్ Y కోసం. దానివల్ల ఏమైందంటే రేట్ ఎఫెక్ట్ అవుతుంది. రేట్ ఎఫెక్ట్ కావద్దు. ఎంటైర్ ఆ ఏదైతే 1500 ఓవర్ టైం పే చేశానో ఎంటైర్ ఓవర్ టైం 1500 జాబ్ వైకి వస్తాను కాబట్టి దాన్ని అవర్లీ రేట్లో నువ్వు కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ ఆ ఓవర్ టైం అన్ని ఆల్ ద డిపార్ట్మెంట్స్ అయితే అన్ని జాబ్స్కి అయితే అప్పుడు ప్రాబ్లం లేదు, యాడ్ చేసుకోవచ్చు. వేరే ఇక్కడ ఏంటి? ఓన్లీ జాబ్ వైకి అన్నాను కాబట్టి ఆ 1500 ఎంటైర్ థింగ్ ఏం చేయాలి? జాబ్ వైకి యాడ్ చేయాలి. ఓకేనా? సో నీకు నెక్స్ట్ పాయింట్ అర్థమవుతలే. బట్ ఇక్కడ క్వశ్చన్లో అంత స్పెసిఫిక్ ఇవ్వలేదు. ఈక్వల్గా అన్నాడు. నీకు సింప్లిసిటీ కోసం ఇట్లా ఇచ్చాడులే. అది స్టాటరీ నీకు ట్యాక్స్లో కానీ అక్కడ వస్తాయి. కాంపోనెంట్స్ ఎట్లా ఉంటాయి? ఈఎస్ఐ కాంపోనెంట్స్ అక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ నీకు ఈజీగా అర్థం కావడానికి ఇట్లా చెప్పాడు అంతే, ఈక్వల్గా చెప్పి. ఓకే, క్వశ్చన్లో ఇస్తే క్వశ్చన్లో ఎట్లీస్ట్ అట్లా తీసుకోవాలి. ఏంటిది? పర్సంటేజా? బేసిక్ పాయింట్ అజంప్షన్ కింద రాయాలి నోట్స్లో. ఓకే, జనరల్ ఏంటంటే బేసిక్ ప్లస్ డిఏ పైన ఇస్తారు. బేసిక్ ప్లస్ డిఏ. ఒకవేళ వాడు పర్సంటేజ్ ఇచ్చి దేనిపైన అని చెప్పకపోతే బేసిక్ ప్లస్ డిఏ అని రాసి నోట్ రాయండి. ఈఎస్ఐ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సో మచ్ పర్సంటేజ్ ఆన్ బేసిక్ ప్లస్ డిఏ 15,000 పైన చేస్తామని చెప్పి జనరల్గా బేసిక్ ప్లస్ డిఏ పైన చేయాలి. వాడు స్పెసిఫిక్గా వేజెస్ బేసిక్ అంటే బేసిక్ తీసుకోండి, బేసిక్ ప్లస్ డిఏ అంటే బేసిక్ ప్లస్ డిఏ తీసుకోండి. వాడు ఏమి ఇవ్వకపోతే బేసిక్ ప్లస్ డిఏ తీసుకోండి, ఏమి ఇవ్వకపోతే బేసిక్ ప్లస్ డిఏ. అది ఎవరు చెప్పారు యాక్చువల్గా, బట్ జనరల్గా ప్రాక్టికల్గా అట్లా వేస్తాం. బేసిక్ ప్లస్ డిఏ పైన నేను ఈఎస్ఐ కడతాం యాక్చువల్గా. ఓకే, ఓకేనా? ఇప్పుడు అపోర్షన్మెంట్ అలొకేషన్. జాబ్ X, జాబ్ Y, జాబ్ Z. ఓకే, ఎంప్లాయీ ఏ వాడి వేజెస్ ఎంత? నెట్ వేజెస్ నార్మల్ ఎంత పే చేస్తాం మనకి? ఇంత ముందుకు 16,000. ఇక్కడ 16,000 పే చేస్తాము. అండ్ అవర్లీ రేట్ ఎట్ రేట్ 80 కదా. ఎంత అపోర్షన్ చేయండి? ఇప్పుడు 16,000 అపోర్షన్ చేయండి. ఏ రేషియోలో క్వశ్చన్లో ఇచ్చాడు. 3:4:3 ఎంత ఇచ్చాడు? 4:3:3 ఎంప్లాయీ వర్కర్ ఏ. సో అపోర్షన్ ఎంత? ఎట్లా వస్తుంది? 16,000 ఇంటూ 4/4 + 3 + 3 10 కదా, 4/10. ఇక్కడ 16,000 ఇంటూ 3/10
16,000 into 3/10. ఓకేనా సర్జిత్? ఓకేనా? ఎంత అమౌంట్ ఎంత? 600 into 4 అంటే 6,400, 4,800, 3,600, 4,800. దెన్ ఎంప్లాయీ ఏకి ఏంటి ఓవర్ టైం కూడా ఉంది. ఓవర్ టైం అది మర్చిపోకూడదు ఇక్కడ. ఎంత దీనికి? జాబ్ వైకి. సో ఈ 1580 నేను జాబ్ వైకి వేస్తున్నాను, అందుకని నేను పైన పర్ అవర్ కోసం కానీ ఇక్కడ నేను యాడ్ చేయలేదు. ఓకే. దెన్ ఎంప్లాయీ బి ఎంత? 25,500, 25,600. రేషియో 5:2:3. ఎంత? అమౌంట్ చెప్పండి. ఎక్స్కి ఎంత? జాబ్ ఎక్స్కి ఎంత? బి వై 500. ఓకే. జెడ్కి ఓకేనా? జాబ్ ఎక్స్కి ఎంత? 6,400 ప్లస్ 4,800. ఎంత? 200. జాబ్ బై 9,000. ఓకే. 4,800 ప్లస్ 7. ఓకేనా? అర్థమైందా? సో ఓవర్ టైం చేసాము, జాబ్ బైకి అలొకేట్ చేసాము. యాక్చువల్గా ఎంటైర్ థింగ్ జాబ్ బై కోసం. ఎందుకు ఓవర్ టైం ఎందుకు కలెక్ట్ చేయాలంటే, ఓవర్ టైం ఏంటంటే జనరల్గా మేబీ ఆ జాబ్ బై ఏంటి స్పెసిఫిక్గా నాకు ఇంత టైంలో కావాలి, ఇంత అర్జెంట్ కావాలని చెప్పి వాడు స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్ చేసి ఉండొచ్చు. అండ్ కస్టమర్ రిక్వెస్ట్ చేయడం వల్ల చేస్తే మేబీ ఆ ఓవర్ టైం ఎంతైతే పే చేస్తామో అది ఆ జాబ్కి అసైన్ చేస్తాం జనరల్గా. ఫర్దర్గా వస్తలే. సో ఓవర్ టైం ఏంటి, ఫస్ట్ సపోజ్ చెప్పాను ఒక రోజు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ జనరల్గా ఏదైతే క్లాసిక్ 350 ఉంటుందో అలా ఉండకుండా దానికి నాకు కొంచెం మోడిఫికేషన్స్ కావాలని చెప్పాను. మోడిఫికేషన్స్ కావాలి, సో అది కావాలి ఇది కావాలని చెప్పి కొంచెం, లేదంటే బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ నాకు వద్దు అని చెప్పి తీసేపించావు. సో సమ్ ఎక్స్ట్రా కాస్ట్ ఇన్కర్ అయ్యాడు, ఎక్స్ట్రా టైం ఇన్కర్ అయ్యాడు. దానికోసం వాడు ఓవర్ టైం పే చేస్తాడు, ఓవర్ టైం వర్క్ చేస్తాడు. దాని రిలేటెడ్ కాస్ట్ ఏంటంటే కస్టమర్ స్పెసిఫిక్ కాబట్టి కస్టమర్కి ఛార్జ్ చేయాలి. ఇక్కడ జాబ్ బై కాబట్టి జాబ్ బైకి ఛార్జ్ చేయాలి. జాబ్ బై స్పెసిఫిక్గా అడిగాడు నాకు ఇది కావాలని చెప్పి, వాడికి ఛార్జ్ చేయాలి. ఓకేనా? సో ఇన్ డీటెయిల్ ఇంకో క్వశ్చన్ వస్తాయి యాక్చువల్గా, అక్కడ నీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఎందుకు ఓవర్ టైం ఇట్లనే చేసాము అని చెప్పి. యాజ్ చెప్పాలా స్లోలీ ఎలా ఇంకా ఇదా నార్మల్ అవర్స్ కాస్ట్ పర్ అవరా? యాక్చువల్గా ఈ క్వశ్చన్లో ఇది నార్మల్ వర్కింగ్ అవర్ ఎఫెక్టివ్ అవర్ పర్ అవర్ అవసరం లేదు యాక్చువల్గా, కాస్ట్ పర్ అవర్. బట్ జనరల్గా ఏంటి, ఒకటి ఎంప్లాయీ కాస్ట్, ఎంప్లాయర్ గాడు బట్ ఎంత కాస్ట్ ఇన్కర్ అవుతున్నాడు. ఒకటి బేసిక్ వేజెస్ ఇన్కర్ అవుతున్నాడు, ఒకటి డిఏ ఇన్కర్ అవుతున్నాడు, ఒకటి పిఎఫ్ ఈఎస్ఐ ఇన్కర్ అవుతున్నాడు, అండ్ వన్ మోర్ థింగ్ ఓవర్ టైం ఇన్కర్ అవుతున్నాడు. ఇవన్నీ వాడికి కాస్ట్ యాక్చువల్గా. ఎందుకు ఈ ఓవర్ టైం ఇదేంటి ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్, ఇది ఎంప్లాయర్దే. సో ఎంప్లాయర్కి ఎంత కాస్ట్ అంటే ఒకటి బేసిక్ పే చేస్తున్నాడు, డిఏ పే చేస్తున్నాడు, పిఎఫ్ ఈఎస్ఐ ఎంప్లాయర్ పోర్షన్. నేను ఎక్స్ట్రా ఇంకా అడిషనల్గా నువ్వు ఎంతైతే పే చేస్తాడో ఈ 800 పిఎఫ్, ఇక్కడ 1280 పిఎఫ్, అదేంటి ఎంప్లాయర్ కూడా పే చేస్తాడు కదా, నేను కూడా పే చేయాలి కదా, ఆ పోర్షన్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే, ఎంప్లాయర్ పోర్షన్.
టోటల్గా ఏం చేస్తున్నాను 16,000 ఎంప్లాయర్ ఏకి పే చేసినాను, ఎంప్లాయీ ఏకి 25,600 ఏంటి ఎంప్లాయీ బికి పే చేసినాను. అది టోటల్ కాస్ట్ ఇన్కర్డ్ బై ద ఎంప్లాయర్కి. ఎంప్లాయీ అయితే మేనేజ్ చేయాలి, ఎంప్లాయర్ అయితే యాడ్ చేయాలి. ఏ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం, ఎంప్లాయీకి అయితే ఏంటి డిడక్ట్ చేసుకున్న తర్వాత నెట్ పే చేస్తాము ఎంప్లాయీకి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటి 16,500 వాడు అర్న్ చేస్తాడు, అంత పే చేయము. దాంట్లో పిఎఫ్ ఈఎస్ఐ ఏం చేస్తాము డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ 15,500 వాడికి పే చేస్తాను. ఏదైతే 800 + 200 పిఎఫ్ ఈఎస్ఐ ఏందో ఆ 1000 ఏం చేస్తాను గవర్నమెంట్ పే చేయాలి, బట్ ఎంప్లాయీకి ఎంత వస్తుంది అంటే నెట్ వస్తుంది 16,500 మైనస్ 1000 డిడక్ట్ చేసుకొని 15,500 మాత్రం ఎంప్లాయీకి పే చేస్తాం. ఇక్కడ ఏంటి ఎంప్లాయర్కి ఏమేమి కాస్ట్ అంటే బేసిక్ ఇవన్నీ కాస్ట్, దాంతోపాటు పిఎఫ్ వాడి పోర్షన్ ఏదైతే వాడి పే చేసినాడో ఈక్వల్ పోర్షన్ వాడు పే చేసినాడు పిఎఫ్ ఈఎస్ఐ 8,800 and 200 1000 రూపీస్ వీడు వాడి పాకెట్ నుంచి ఎక్స్ట్రా పే చేసినాడు కాబట్టి ఇన్ అడిషన్ టు ద 15,000 ఎక్స్ట్రా పే చేసినాడు. 16,000 అనేది వీడికి కాస్ట్, ఎంప్లాయర్కి కాస్ట్. అందుకని యాడ్ చేయాలి, ఎంప్లాయర్కి యాడ్ చేయాలి. ఎందుకంటే అది వాడి కాస్ట్, అది యాక్చువల్గా వాడికి కాస్ట్. ఎంప్లాయీకి ఏంటి వాడికి డిడక్షన్, అది మైనస్, అది వాడి కాస్ట్ కాదు, వాడు అన్నిల నుంచి కట్ చేస్తున్నాను యాక్చువల్గా. అందుకని అక్కడ మేనేజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అది కాస్ట్, అది ఎంప్లాయర్కి కాస్ట్ కదా. బేసిక్ ప్లస్ డిఏ 15,000 పే చేయాలి, 15,000 పే చేయట్లేదు, దానికంటే అడిషనల్ ఇంకో 1000 ఎక్స్ట్రా పే చేస్తున్నాను. ఎంప్లాయీ యొక్క పిఎఫ్లో కావచ్చు, వాడి వెల్ఫేర్ రిలేటెడ్గా ఈఎస్ఐ కావచ్చు, నేను ఎక్స్ట్రా 1,000 రూపీస్ పే చేస్తున్నాను కాబట్టి అది నాకు కాస్ట్ ఎంప్లాయర్కి. అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా రాము? ఓకేనా? ఏమైందిరా మళ్ళీ చెప్పాలా?